ఇది క్రిస్మస్ నెల కనుక అందరూ ఉత్సాహంగా సంతోషంగా దేవుని నామాన్ని కనపడుతాం. మహిమనీకే ప్రభు అనే యొక్క పాట ద్వారా ప్రతి ఒక్కరు కూడా శబ్దంతో దేవుని నామాన్ని కనపరచండి. మహిమనీకే ప్రభు
పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మల్ని కనికరింపుము. క్రీస్తు మమ్మల్ని కనికరింపుము. ప్రభువా మమ్మల్ని కనికరింపుము. అందరూ కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణం చెప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున కన్య అయిన మరియకు పుట్టి పుత్రుని క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినయు అతిశయోక్తులోనికి దిగినయు చనిపోయిన వారి నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రియగు దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయబోతున్నట్టు వచ్చి నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మనమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధ సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. అలా తెచ్చున్నైతే ఉత్తర పక్షుతాలుగా 89వ దావీదు సంకీర్తన 89వ దావీదు సంకీర్తన 1 నుంచి 39 వచనాలు దయచేసి ఎవరైనా చదవండి. 89వ సంకీర్తన 1 నుంచి 39 వచనాల వరకు చదవలసిందిగా ప్రార్థిస్తున్నాను. నిత్యం నేను కీర్తించదు. తరతరములకు నీ విశ్వాసము నా నోటితో తెలియజేసదు. కృప నిత్యము స్థాపించబడినది. ఆకాశమునందు నీ విశ్వాసతను స్థిరపరచుకున్నదని నేను అనుకుంటున్నాను. నేను ఏర్పరచుకునే వారితో నిబంధన చేసుకుని ఉన్నాను. నిత్యము నీ సంతానము స్థిరపరచలేదు. తరతరములకు నీ సింహాసనము స్థాపించదని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణం చేసి ఉన్నాను. యెహోవా ఆకాశ వైశాల్యము నీ ఆశ్చర్యకార్యములు స్తుతించుచున్నది. పరిశుద్ధ దూతల సమాజంలో నీ విశ్వాసమును బట్టి నీకు స్తుతులు కలుగుచున్నవి. దైవపుత్రులలో యెహోవా వంటి వాడెవడు? పరిశుద్ధుల దూతల సభలో ఆయన మిక్కిలి దూకరుడు. తన చుట్టూనున్న వారందరికంటే భయంకరుడు. యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా, యెహోవా నీ వంటి బలాఢ్యుడెవడు? నీ విశ్వాసత చేత నీవు ఆవరించబడి ఉన్నావు. సముద్రము పొంగు నడుచువాడు నీవే. దాని తరంగములు లేచినప్పుడు నీవు వాటిని అణచివేయుచున్నావు. కృపపడిన వారితో సమానంగా నీవు ఆకాశము నీదే, భూమి నీదే. లోకంలో దాని పరిపూర్ణతను నీవే స్థాపించితివి. ఉత్తర దక్షిణములు నీవే నిర్మించితివి. నాబోను హెర్మోనులను నీ నామమును బట్టి ఉత్సాహధ్వని చేయించున్నవి. పరాక్రమగల బాహువు నీకు కలదు. నీ హస్తము బలమైనది. నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది. నీ నీతి న్యాయములు నీ సింహాసనముకు ఆధారములు. కృపా సత్యములు నీ సన్నిధానములు. శృంగాధ్వనుల నేర్పు ప్రజలు ధన్యులు. యెహోవా నీ ముఖకాంతిని చూసి వారు నడుచుచున్నారు. నీ నామమును బట్టి వారు దినమల్లా హర్షించుచున్నారు. నీ నీతి చేత హెచ్చింపబడుచున్నారు. వారి పరమునకు అభ్యాసము నీవే. నీ దయచేతిని మా కొమ్ము హెచ్చించబడుచున్నది. మా గాఢము యెహోవా వశము. మా రాజు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని వాడు. అప్పుడు నీవు దర్శనంలో నీ భక్తులతో ఇట్లు సెలవిచ్చి ఉంటివి. నేను ఒక సూర్యునికి సహాయం చేసి ఉన్నాను. ప్రజల నుండి ఏర్పరచబడిన ఒకని నేను హెచ్చించి ఉన్నాను. నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను. నా పరిశుద్ధ తైలంతో అతన్ని అభిషేకించుచున్నాను. నా చేయి ఎడతెగా అతనికి తోడై ఉండును. నా బాహుబలము అతనికి బలపరచును. అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టేదను. అతని మీద పగబట్టు వారిని మెత్తేదను. నా విశ్వాసము నా కృపయు అతనికి తోడై ఉండును. నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడదు. నేను సముద్రం మీద అతనికి చేతిని, నదుల మీద అతని కుడి చేతిని ఉంచెదను. నీవు నా తండ్రిని, నా దేవుడవు, నా రక్షణ దుఃఖము అని అతడు నాకు మొర్రపెట్టెను. కావున నేను అతని నా జ్యేష్ఠ కుమారునిగా చేయను. భూరాజులో అభ్యర్థిగా ఉంచెదను. నా కృప నిత్యము అతనికి తోడుగా ఉంటుంది. శాశ్వత కాలం వరకు అతని సంతానమును, ఆకాశమందున్నంత వరకు అతని సింహాసనం నేను నిలిపెదను. అతని కుమారుడు నా
అబద్ధికుడు అయిన విశ్వాసతను విడవకును. అతని సంతానము శాశ్వతంగా ఉండుననియు, అతని సింహాసనము సూర్యుడంత కాలము నా సన్నిధి ఉండుననియు, చంద్రునంత కాలము అతని నిలిచుననియు, అతని స్థిరపరచబడుననియు, నా పట్టున తోడని నేను ప్రమాణం చేసింది. దానితో నేను అబద్ధమాడను. దేవుడు మమ్మ విడనాడి విసర్జించున్నావు. నీ అశక్తుల మీద నీవు అతిగా కోపము చూపుతున్నావు. అందరం కలిసి నీ సేవకుని నిమగ్న నీకు అసహ్యమాయను, అతని కిరీటమును నేల పడదోసి అభివృద్ధి ఉన్నాను. సదాకాలము దేవుడు మీకు తోడైనను గాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రియ దేవుని సంఘమా, బిడ్డలారా, మరొక ప్రాముఖ్యమైన సమయంలో ప్రవేశించి మన దేవుని మహాప్రభాతిశయం చేత డిసెంబర్ నెలలోకి మనం ప్రవేశించిన గొప్ప సమయము. మరి 2025వ సంవత్సరము 11 నెలలు కూడా దేవుడు ఎంతగా కాచి కాపాడి మనం రక్షించిన దేవాది దేవుడు. మరి చివరి నెలలోకి మనం ప్రవేశిస్తూ ఈ డిసెంబర్ నెల ఎంత ప్రాముఖ్యమైన నెలగా ఉందో మరి అందరూ కూడా గుర్తెరిగిన వారమే. ఎందుకంటే ఈ క్రిస్మస్ నెల ప్రపంచ పండుగగా, ప్రపంచ మానవాళి జరుపుకునే పండుగగా దేవుడే ఏర్పాటు చేస్తున్న రోజు కనుక మరి మొదటి రాకడగా జన్మించిన యేసుక్రీస్తు వారు మన జీవితాలను ఎంతగా రక్షింపచేసిన సమయం. రెండవ రాకడగా ఆయన రాబోతున్నాడు కనుక మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎందుకనగా న్యాయాధిపతిగా తీర్పు తీర్చడానికి వస్తున్నాడు కనుక మన జీవితాలు రక్షణ మార్గంలో నడిపిస్తున్న వారిగా ఉన్నట్లయితే మనందరం కూడా దేవుని రాజ్యంలో నిత్య రాజ్య వాసులుగా ఉండబోతున్నామనే సత్యాన్ని ప్రతి ఒక్కరు కూడా గ్రహించుకోవాల్సిన బాధ్యత ఈ ఉపవాస కూడిక ధ్యానం ద్వారా గుర్తు చేస్తున్న సందర్భం. ప్రియ దేవులారా, కాబట్టి ప్రతి నెల మొదటి శుక్రవారము ఉపవాస కూడిక ధ్యానం ద్వారా మనకున్న ప్రతి విధమైన సమస్యలను దేవునికి ఎక్కువ పెడుతూ విజ్ఞాపన చేస్తూ అడిగే గొప్ప సమయంలో మళ్ళా ఈరోజు ప్రవేశపరిచేసిన దేవాది దేవునికి వందనాలు చెల్లించుకొని వచ్చిన మీ అందరికీ కూడా నిండు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈరోజు మనకి ఇచ్చిన లేఖన భాగంగా పరిశుద్ధులైన లూకా రాసిన సువార్త 17వ అధ్యాయము 20 నుంచి 30 వచనాలు. పరిశుద్ధులైన లూకా రాసిన సువార్త 17వ అధ్యాయము 20 నుంచి 30 వచనాలు ఎవరైనా వచ్చి చదవవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నా. లూకా సువార్త 17వ అధ్యాయము 20 నుంచి 30 వచనాలు. ఈ దినముగా ఏర్పాటు చేయబడిన సువార్త పాఠభాగంలో లూకా సువార్త 17వ అధ్యాయం 20 నుంచి 30 వచనం వస్తుంది. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయన అడిగినప్పుడు ఆయన, దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము ఈ మధ్యనే ఉన్నది, కనుక ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చారు. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లనెను, మనుష్య కుమారుని దినములలో ఒక దినము చూడవలనని మీరు కోరు దినములు వచ్చును, కానీ మీరు ఆ దినములు చూడరు. వారు ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని మీతో చెప్పిన ఎడల వెళ్ళకుడి, వెంబడింపకుడి. ఆకాశము క్రింద ఒక దిక్కు నుండి మెరుపు మెరిసి ఆకాశము క్రింద మరి ఒక దిక్కున కేరాకు ప్రకాశించును, అలాగున మనుష్య కుమారుడు ఆ దినమున ఉండదు. అయితే ముందుగా ఆయన అనేక హింసలు పొంది ఈ తరము వారి చేత ఉపేక్షింపబడవలెను. నోవాహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెళ్లాడుచు పెళ్లికీయబడుచు ఉండేది. అంతలో జలప్రలయం వచ్చి వారినందరినీ నాశనము
లోతు దినములలో జరిగినట్టును జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇల్లు కట్టుచు నుండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశం నుండి అగ్ని గంధకములు కురిసి వారినందరినీ నాశనం చేశారు. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. ఇంతటితో ఈ వాక్యం సమాప్తం. అందరం కలిసి సత్యతను ప్రశ్నించి 104వ కీర్తన వినరేయు నరులారని పాడుకుందాం. వినరేయు నరులారా వినోల కింపు వీరా మనలార క్షింప క్రీస్తు మధుజావతారుడాయే వీణారే అనుదినమును దేవుని తనయుని పద కదజ గులు మనమునని కొనుచును. వినరేయు నరులారా వినోల కింపు వీరా మనలార క్షింప క్రీస్తు మధుజావతారుడాయే వీణారే నరరూపు భూమి ఘోరా నరకుల ప్రారంభామి దురితాము పాపు తోట దొరయం మరియావల పుత్రుడు కరమరు కనుక కరిగిరయ పున ప్రభు కరుణను కనరే. వినరేయు నరులారా వినోల కింపు వీరా మనలార క్షింప క్రీస్తు మధుజావతారుడాయే వీణారే ఆనందమైన మోక్ష అందాని తీయానిచ భూమిపన మేని సిలువ నాను గణజీవతి పొందెను దీనదయ పరుడైన మహాత్ముడు జానుగయాగము కలిపిన పెరగిది. వినరేయు నరులారా వినోల కింపు వీరా మనలార క్షింప క్రీస్తు మధుజావతారుడాయే వీణారే పొందుకో వీణా వినరేయు నరులారా వినోల కింపు వీరా మనలార క్షింప క్రీస్తు మధుజావతారుడాయే వీణారే ఇలమాయ మాదుల మాని ఇబడే సద్గురుడాని కలపోసి చూచి మతిని చలపతిని కొలిచినవా నిలజనులకు గలుములవల చెడుధని కులకరందని సుత కొలమరి వసగును. వినరేయు నరులారా వినోల కింపు వీరా మనలార క్షింప క్రీస్తు
నీ పాదాల పైన నీ స్తుతులు స్తోత్రాలు తండ్రి. మరొక గొప్ప సమయముగా ఈ 2025వ సంవత్సరము చివరి నెలగా డిసెంబర్ నెల ప్రపంచానికి ప్రాముఖ్యమైన రోజుగా ఈ నెలంతా కూడా క్రిస్మస్ నెలగా మేమందరం కూడా ధ్యానం చేసుకునే ధన్యతగా మా పరికల్ప చేసిన రోజు. ఎందుకనగా మొదటి రాకడగా జన్మించినప్పుడు మన యేసుక్రీస్తు వారిని ఎవరికి కూడా కొనియాడని విధానము, ఘనపరుచుకునే విధానము, ఆయన మహిమపరుచుకునే విధానంలో లేని వారిగా జీవించి ఉన్నారు. అయినా కానీ కరుణామయుడుగా, జాలి చూపించే దేవుడుగా, దయామయుడుగా, ఎంత కృప చూపించిన దేవాది దేవుడుగా ఆయా శిలువపై బలియాగంగా అర్పించుకొని మమ్మల్ని కూడా రక్షించిన దేవాది దేవుడు. మరి రోజు మా పాప జీవితాలు తీసివేసి నూతన జీవితాలు మాకు అందించిన దేవుడు. మరి ఇప్పుడు మేము ఎలాంటి సిద్ధపాటు కలిగి ఉండాలో, ఈ 2వ రాకడ మీరు రాబోతున్నారనే సత్యాన్ని మేము తెలుసుకొని సిద్ధపాటుతో ఉండాలి అని ఆయన ప్రముఖంగా మీరు గుర్తు చేస్తున్నారు. అలాంటి సిద్ధపాటుతో మేము జీవిస్తున్నామో లేదో మళ్ళా ఈ యొక్క డిసెంబర్ నెల మొదటి శుక్రవారము ఉపాసకుడిగా ధ్యానం ద్వారా మీ దివ్యమైన వాక్కు ద్వారా గ్రహించుకొని ఆయా వాక్యానుసారంగా జీవించే గొప్ప విధానంలో ఆ వాక్యాన్ని చెప్పబోతుండగా నా నోటి పూర్వకంగా మీరుండి విరగలిగే హృదయాన్ని కలిసి శక్తిగా దయచేయమని, ఇంకనూ రావాల్సిన మాత్రంగా నడిపించమని నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రియ దేవుని సంగమా, దేవులారా, మన యొక్క ప్రాముఖ్యమైన సమయంలోకి మనం ప్రవేశించిన సమయము. ఎందుకనగా ఈ ఉపవాస కూడిక ధ్యానంలో మనందరం కూడా దేవుని నామాన్ని కనపరుచుకునే గొప్ప విధానము. మరి పూర్వకాలము ఈ ఉపవాస కూడిక ధ్యానం ద్వారా దేవుని ఆరాధించుకునే వారిగా మనం ఉంటున్నాం కనుక మరి యెహోవా దేవుని ద్వారా ఎన్నో మేలు పొందుకొని జీవించిన జీవితాలు. మరి యేసుక్రీస్తు వారు జన్మించిన తర్వాత మన పాప జీవితాలని తీసివేసి పరిశుద్ధమైన జీవితంలో నడిపించుండగా మరి ఇప్పుడు ఉపవాసం ఎందుకు అనే మాటలు కూడా ఆలోచనతో ఉండవచ్చేమో. ఇప్పుడే మనము చాలా చాలా ప్రాముఖ్యంగా దేవుడికి దగ్గరగా చేయాల్సిన బాధ్యత మనపై ఉంది. ఎందుకంటే లోకము అపవాది వశప చేసుకున్న లోకం కనుక మరి మనల్ని చెడు మార్గంలోనే నడిపిస్తుంది అనే సత్యము మనందరికీ కూడా తెలుస్తున్న లోక విధానం కాదా? ఈరోజు పరిశుద్ధ మార్గంలో అందరం కూడా ఉండాలి అని దేవుని సంకల్పం. నీతి మార్గంలో మనం అందరం ఉండాలని దేవుని సంకల్పం. పరిశుద్ధమైన జీవితాలతో జీవించి ఉండాలని దేవుని సంకల్పం. మరింత గొప్ప జీవితాల ద్వారా దేవాది దేవుడే మా శిలువ యాగంగా అర్పించుకొని మరి నిన్ను నన్ను రక్షించిన దేవుడిగా ఉండగా మరి మన పాప జీవితాలని ఎలా తీసివేసుకున్న విధానంలో ఆ పరిశుద్ధత పవిత్రత కాపాడుకుంటూ మరి లోక ప్రయాణంగా ముందుకు సాగాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. కానీ వాటి స్థితిలో ఉన్నామో లేదో ఒక్కసారి ఎవరికి వారుగా మీ హృదయాలు ఒకసారి పరిశీలన చేసుకుంటే అయ్యా అప్పటికన్నా ఇప్పుడు ఇందులో ఘోరమైన పాప జీవితాలతో ఉన్నామనేది లోకమంతా కూడా చూస్తున్న సత్యం. మరి ఇలాంటి సిద్ధపాటు కలిగి ఉన్నాం, ఏ విధమైన సిద్ధపాటుతో జీవిస్తున్నాము అనే ఆలోచన మనందరం కూడా తెలుసుకున్న వారిగా ఉన్నట్లయితే ఈ రోజైనా దేవుని ఇచ్చిన గొప్ప అవకాశం. ఎందుకంటే ఇంత గొప్ప బాధ్యత ఎవరికి లేని గొప్ప బాధ్యత మనకి దేవుడు అనుగ్రహించాడు. ప్రతి నెల మొదటి శుక్రవారం ద్వారా మా దేవుడిని ఆరాధించుకుని గొప్ప సమయం ఎంత గొప్ప సమయమో ధరించిపోతూ ధన్యకరంగా మనము ఉల్లాసంతో ఉత్సాహంతో జీవించాల్సిన గడియలు. ఎందుకంటే 3 గంటల వరకు కూడా దేవుని ధ్యానం చేసుకునే సందర్భం. అందుకనే ఉపవాస కూడిక అని ఎందుకు పేరు పెట్టారు? ఉపనగా దగ్గరగా వాసనగా నివసించుట. ప్రియ దేవుడా,
కాబట్టి ఉపవాస కూడిక అనేది మన క్రైస్తవ జీవితానికి గొప్ప సాధనం అనేది ప్రతి సందర్భంలో కూడా మనం గుర్తు చేస్తున్నాం. కాబట్టి పాత్రమైన కాలంలో ఎంతో మంది ఎన్నో రోజులుగా 40 రోజులు, కొంతమంది చాలా రోజులుగా కొంతమంది ఉపవాసాలు చేసి ఎంత దీర్ఘంగా నడిపించుకున్న జీవిత విధానం. మరి రోజు మనం కూడా ఎంతో ఒక శుక్రవారము ఉపవాస కూడిక ధ్యానంగా ఉంటున్నాం. మరి ఏం నేర్చుకుంటున్నాం ప్రియా దేవుడారా? ఈరోజు ఉపవాస కూడిక ధ్యానంలో మనం ఏం తెలుసుకోవాలి? ఆత్మీయ సాధనాలుగా మనం ఆత్మీయ అవసరాలకి ఏమి కావాలో, ఆత్మీయ సంతృప్తికరమైన విధానంలో ఎలాగా జీవించాలో ఈ ఉపవాస కూడిక ధ్యానం ద్వారా దేవుడు మనకు గుర్తు చేస్తున్న గొప్ప విధానం. కాబట్టి మరి ఆత్మీయ అవసరాలంటే ఏమిటో ప్రతి ఉపవాస కూడికలో గుర్తు చేస్తున్నాం. ఏమిటి? దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునే విధానం, మా సమస్యల్లో దేవుని నడిపింపును అడిగే విధానం, మిగిలిన స్వస్థత విడుదల కొరకు ప్రార్థించడానికి హృదయాన్ని సిద్ధపరచుకునే గొప్ప సమయం. మరి ఇవన్నీ కూడా ఆత్మీయ అవసరాలు తీర్చే సాధనముగా ఈ ఉపవాస కూడిక ధ్యానాన్ని దేవుడు మనకు ఆనందింపచేస్తున్న సమయం. కాబట్టి మా ఉపవాసం చేయాల్సిన పద్ధతులు కూడా మా ఎన్నో సందర్భాలుగా మనం గుర్తు చేస్తున్నాడు. ఎలాగా? ఒక నిష్ఠతో నియమబద్ధంగా ఆత్మీయంగా చేయాలని ఈరోజు నీకు గుర్తు చేస్తున్నాడు. అది ఉపవాస కూడిక అనగా ఆహారం మానేసి నేను రోజు ఉపవాసం ఉన్నాననే ఆలోచనతో ఉంటున్నా. మా ఆహారం తీసుకోకపోవడం అనేది ఒక ముఖ్యమైన విషయం కాదు. దేనికి? ఆహారం ఎందుకు తీసుకోకూడదు ఉపవాస కూడికలో అనేది ఈ 3 గంటల వరకు కూడా ఏమీ తినకుండా ఉండే దేనికి అనేది అంటే మన జీవితానికి, మన యొక్క శరీరానికి ఆహారము చాలా ప్రాముఖ్యమైనది కదా. ఒక్క పూట మనం తినకపోతే శరీరం అంతా కూడా నీరసంగా ఉంటుంది కదా. మరి దేవుని కొరకు నువ్వేం చేస్తున్నావు? మా దేవుని కొరకు 3 గంటల వరకు కూడా ఆహారం మానేసి అయ్యో దేవుని కొరకు నేను నా యొక్క జీవితాన్ని సమర్పించుకొని దేవుని శక్తిని నేను పొందుకోవాలి అనే నిశ్చయంతో, నిర్ణయంతో ఈ ఉపవాస కూడిక ధ్యానంలో పాల్గొనాలి. అలా ఉపవాస కూడికని ఒక శక్తి సాధనంగా వాడుకోవాలి. ఇక ఆహారం కూడా అవసరం లేదు అన్న భావనలో ముందుకు సాగాలి. అయ్యో ఉపవాస కూడికలో ధ్యానంలో కూర్చొని అయ్యో ఆకలి అవుతుంది, 3 గంటల వరకు నేను ఉండగలనా అనే ఆలోచన ఎవరు కూడా చేయకూడదు. అందుకనే ఉపవాస కూడిక ధ్యానంలో ఎందుకు భోజనాలు ఏర్పాటు చేసుకునేది? మన అందరం కుటుంబ సభ్యులుగా మరి చివరిగా అందరూ చక్కగా 3 గంటల వరకు కూడా ఏ ఆహారం తినకుండా దేవుని ధ్యానం చేసుకొని ఒక ప్రేమ విందుగా కలిసి భోజనం చేసుకునే గొప్ప విధానం. కాబట్టి ఇంత ప్రాముఖ్యమైన ఈ ఉపవాస కూడిక ధ్యానంలో నువ్వు ఏ రీతిగా దేవుని ధ్యానం చేసుకుంటూ నీ హృదయాన్ని సిద్ధపరుచుకుంటావు ఆలోచన చేసుకోవాలి. ఈ ఉపవాస కూడికలో మనం చేస్తుంది ఏంటి? నువ్వు చేసే ధ్యానం ఏంటి? మనం ఆచరించే విధానం ఏంటి అనేది ఆలోచన చేసుకుంటే నీ హృదయ శుద్ధి కావాలి. మా పవిత్రమైన పరిశుద్ధమైన మార్గాన్ని ఎంచుకోవాలి. ఎప్పుడు నేను పాపంలో ఎదుగుతున్నాననే ఆలోచన నువ్వు చేయాలి. అయ్యో అక్కడ ఎప్పుడు వస్తుందో తెలియదు అని దేవుడు ఇంతగా ఘటనాపరంగా లేఖ భాగాలు తెలియజేస్తుండగా మా పాప జీవితాన్ని ఎందుకు విడలేదు? కాబట్టి ఈ రోజైనా కానీ కన్నీరు కారుస్తూ మోకరిల్లి మా దేవుని వేడుకొని నా హృదయ శుద్ధి పరుచుకొని పాప క్షమాపణ పొందుకొని ధన్యకరమైన జీవితాలని ముందుకు నడిపించుకునే బాధ్యతలో ఉండాలి అని తీర్మానంతో ఉపవాస కూడిక ధ్యానాన్ని మనము ఆచరించుకోవాలి. కాబట్టి ప్రియ దేవునారా, ఈ ఉపవాస కూడిక ధ్యానంలో నువ్వు ఎలాగా తమకు తాము తగ్గించుకొని జీవించాల్సిన బాధ్యతలు గుర్తు చేస్తాడు. తగ్గించుకుంటారా? మా ఉపవాస కూడిక ధ్యానంలో ప్రతి ఒక్కరు పాల్గొన్నారు, కానీ తగ్గించుకునే జీవితంతో జీవిస్తున్నావా? ఇంకను మరొక కారణం ఏంటనగా దేవుని చిత్తాన్ని ఆయన నడిపింపు చూపే దిశ నిర్దేశాన్ని గురించి తెలుసుకోవాలి. అయ్యో మనల్ని ఏ మార్గంలో నడిపిస్తాడు దేవుడు? మంచి మార్గంలో నడవాలి, అది దేవుడే నాకు చూపిస్తాడనే ఆలోచన ఖచ్చితంగా నువ్వు చేయాలి. ఇంకా దానిలో దేవుని వాక్యంలో ఉన్న నిగూఢమైన మర్మాన్ని తెలుసుకునే వారిగా మనం జీవించాలి. అది ఇంత క్లియర్ గా దేవుని వాక్యం బోధిస్తుండగా నా జీవితాన్ని ఎందుకు మార్చుకోలేకపోతున్నాను?
అని ఆలోచనలు చేయాలి. ఎందుకంటే పాత కాలంలో మా మెస్సియా వస్తారని ఎన్ని లేఖన భాగాలు ఆది కాండం మొదలుకొని మా ఎక్కువగా ఇష్టపడంత ప్రవచించాడు. యేసుక్రీస్తు వారు పుట్టగా మునుపు 700 సంవత్సరాల క్రితమే యెషయా చాలా సందర్భాలుగా ప్రతి సందర్భాన్ని ప్రకటించిన సందర్భం. మరి 1000 సంవత్సరాల ముందు కూడా ఇప్పుడు మనం చదువుకున్న కీర్తన గ్రంథం చూడండి, సంకీర్తనలో 49వ సంకీర్తన వల్ల మీరు చదువుకుంటే ఒక్కసారి ఆలోచన చేసుకుంటారండి. ఆ మొత్తం విషయాన్ని చదువుకుంటే ఎవరి గురించి చెప్పింది అక్కడ? మా దావీదు గురించి కాదు, దావీదు కుమారుడు గురించి కాదు. ఎవరు దావీదు కుమారుడు? ఎవరు? మా వారి కుమారుడు కాదు. ఎవరు? యేసుక్రీస్తు వారి గురించి, దావీదు వంశం నుంచి వచ్చిన యేసుక్రీస్తు వారి గురించి ప్రతి వచనంలో చివరి వరకు కూడా అన్ని వచనాలు కూడా యేసుక్రీస్తు వారి ద్వారా మనందరం కూడా రక్షణ భాగ్యాన్ని పొందుకోబోతున్నామనే సత్యాన్ని ఆ 89వ సంకీర్తనకారుడు ద్వారా గుర్తు చేసిన సందర్భం. మరి ఇంత ముందుగా తెలియజేసినప్పుడు మెస్సియా వస్తున్నాడని ఎందుకు తెలియలేకపోయింది? మొదటిగా జన్మించినప్పుడు ఎందుకు ఆలోచన లేకుండా పోయారు? ఎంతో మంది ధర్మశాస్త్రాలు తెలుసుకున్న వారు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు. వారు కూడా గ్రహించలేని వారిగా జీవించారు. అందుకనే యేసుక్రీస్తు వారు ఎంత తగ్గించుకుని లోకంలో జన్మించాడో మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఆలోచనలు ఎలా ఉన్నాయి? హెచ్చు స్థాయిలో ఆలోచన చేశారు. అయ్యో యూదుల రాజు ఎక్కడ పుడతాడు? యూదుల రాజవంశంలోనే పుడతాడని ఆలోచన చేశారు. పుట్టాడా? చూడండి ఎంత ఆశ్చర్యమో! దేవుని జన్మదినం అనేది ఎంత ఆశ్చర్యకరము! ఒక సామాన్యమైన కుటుంబంగా ఉన్న మరియా యేసేపు కుటుంబంలో, మా చిన్న కుటుంబంలో, చిన్న గ్రామంలో జన్మించిన యేసుక్రీస్తు వారు. ఎవరైనా ఆలోచన చేస్తారా? మా జ్ఞాను సైతం కూడా గొప్పవారు జ్ఞానం కూడా ఏం చేశారు? హేరోదు రాజు గృహంలో పుట్టుంటాడని చెప్పేసి హేరోదు రాజు దగ్గరికి వచ్చి ఎంత భయంకరమైన కీడు తీసుకొచ్చారో కదా. ఎంతమంది చిన్నపిల్లల్ని సంహరింపచేసే విధానంలో ఆ జ్ఞానుడు నడిచిన సందర్భం. అంటే మేము జ్ఞానమని విరవీగేవారు ఏ విధమైన కార్యానికి వడగట్టారో చూసారా? వాళ్ళు హేరోదు రాజు దగ్గర రాకపోతే మా హేరోదు రాజు తెలిసేదా? కానీ ఇది దేవుడి ప్రణాళిక, అంతేగాని అయ్యో వ్యక్తి హేరోదు రాజు దగ్గర ఎందుకు వచ్చారు జ్ఞానం అనుకుంటున్నారేమో. మా దేవుడి ప్రణాళిక ప్రకారంగా వచ్చిన సందర్భం. అంటే హేరోదు రాజు యొక్క మూర్ఖత్వాన్ని, ప్రజల యొక్క మూర్ఖత్వాన్ని బయలుపరచడానికి దేవుడు ఈ రీతిగా నడిపించబడిన సందర్భం. అంటే జ్ఞానమైన వారు మేము గొప్పవారు, తెలియగలవారు అనుకున్నారు కదా. అలాంటి వారు సైతం కూడా వెర్రివారిగా చేసిన సందర్భాలు. మా వెర్రివారిగా అనుకున్న వారు మా గొప్ప స్థాయిలో వచ్చిన దేవాది దేవుడు. అందుకనే మరియా యేసేపు గర్భాన మరి ఈ యొక్క లోకంలో అవతరించిన యేసుక్రీస్తు వారు ఎంత హీనాతీహమైన జీవితాలతో నడిచిన సందర్భాలు కదా. మరి ఎందుకని అంత తగ్గించుకొని వచ్చాడు దేవుడు? ఒక సాదృశ్యం, అది మనందరం కూడా ఒక సాదృశ్యంగా తెలుసుకొని మనం కూడా తగ్గించుకొని జీవించాల్సిన బాధ్యతను నీకు గుర్తు చేస్తున్నాడు. తగ్గించుకుంటున్నావా? మా చిన్న చిన్న విషయాలు నేను తగ్గించుకొని జీవితాలు మనకు ఉన్నాయి. ఏ మాత్రం నేను తగ్గను, నేను తగ్గాలండి. ఏ వాటికన్నా నేను తక్కువ, వాటికన్నా నేను తక్కువ, మాకేమిటి అన్న ఆలోచన ఎవ్వరు కూడా చేయకూడదు ప్రియా. అంతే కదా. ఎందుకంటే దేవుని వారసులో మనం మా అతని గురించి నువ్వు అతనికన్నా నేను తక్కువగా అనుకోకూడదు. మా అతనికన్నా నేను తక్కువనే అనుకునే స్థాయిలో ఉండాలి. అంతేగాని నీకన్నా ఎదుటివాడు తక్కువడు అనే మాట క్రైస్తవుడు కాదు అనుకోకూడదు. అయ్యా ఎదుటివాడికన్నా నేను తక్కువని, అది యేసుక్రీస్తు వారి యొక్క బోధలో చాలా చాలా ప్రాముఖ్యమైన మాట. అంతటి ఆశ్చర్యకరమైన బోధ ఎవరైనా చేస్తారా? ఎదుటివాడికైనా నేను తక్కువని అనే ఆలోచన ఎక్కడైనా బోధించబడిందా? యేసుక్రీస్తు వారి ద్వారా మనకు బోధించిన గొప్ప సత్యం. దాని ద్వారా ఎవరికైనా అహంకారం ఉంటుందా? గర్వం వస్తుందా? ఇలాంటి కక్షలు కార్పణ్యాలు వస్తాయా? చిన్న సూత్రం ద్వారా మనలో ప్రేమలు సమాధానాలు ఎలాగా ఉంటాయో యేసుక్రీస్తు వారు చెప్పిన బోధ. అది లేకనే ఈరోజు ఇన్ని గొడవలతో, కక్షలతో, కార్పణ్యాలతో, మానవ ప్రేమలు లేకుండా జీవించే జీవితాలతో ఉన్నాం. అందుకనే దేవుడు మానవుడిగా మన మధ్యలో జన్మించి ఆ ప్రేమ ఏంటో నీకు తెలియజేసిన గొప్ప సందర్భం. మరి ఆ ప్రేమలు మనలో ఎందుకు లేవు? నీ గర్భాల పుట్టిన కుమారుని ప్రేమిస్తావు, కానీ ఎదుటి వాడిని ప్రేమించే తల్లిగా నువ్వు ఉండట్లేదు కదా. మా తండ్రిగా గొప్ప స్థాయిలో దేవుడు ఏర్పాటు చేస్తే ఎదుటి వాడిని ప్రేమించలేని తండ్రిగా చాలా మంది ఈ రోజు లోకంలో జీవిస్తున్న వారు ఉన్నారు. అలాంటి స్థితి మా దేవాది దేవుడు
మనకు నేర్పించిన విధానం కాదు. కాబట్టి ఈరోజు ఈ ఉపవాస కూడిక ధ్యానంలో మనందరం కూడా తమకు తాము తగ్గించుకొని జీవించాల్సిన బాధ్యతను నీకు తెలియజేస్తున్నాడు. అదే మన జీవితాలకు మేలుకరము, ధన్యకరం. అందుకే తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడను, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడను. ఎవరు చెప్పింది? యేసుక్రీస్తు వారి. మరి దాన్ని ఫాలో అవుతున్నావా ప్రియమైనవారా? కాబట్టి ఈ రోజైనా మా దేవాది దేవుడి రోజు జన్మించిన విధానంలో నాకు పాడపడారు కదా, ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా, జనమెంత దయనీయమో, తలచుకుంటే గుండె పడు కరిగి నీరైపో, ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా. ఎంతో చక్కటి పాడదు. మా పాటలో ఎంత అర్థమో, యేసుక్రీస్తు వారు ఎంత దీనాతి దీనంగా లోకంలో జన్మించాడో నువ్వు గుర్తిరిగితే నువ్వు జన్మించిన దానంత గొప్పది. మా తల్లి తండ్రి మధ్య కుమార్తె గారిని తీసుకెళ్లి ప్రసవించిన 5 నెలలు నీ ఇంట్లో ఉంచి ఎంత ప్రేమగా చూసుకొని పంపించే లోకముగా ఉంది కదా. మరి యేసుక్రీస్తు వారి విషయంలో మరి తల్లిని యేసేపు ఎవరు ఆదరించాడు? ఎవరు అర్థం చేసుకున్నారు? స్థలం లేదు, కొండని గెట్టి వేసిన వారే కదా. అంత నిండు చూరాలతో ఉన్న మరి తల్లిని అందరూ కూడా గెట్టి వేసిన సందర్భాలు. మరి అలాంటి విధానంలో యేసుక్రీస్తు వారు ఈ లోకంలో అవతరించాడంటే మనం అందరం కూడా ఆలోచన చేసుకోవాలి. ఈ గొప్ప సమయంలో మరి మనందరం కూడా ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ఇది క్రిస్మస్ నెలని ఉల్లాసంతో ఉత్సాహంతో గంతులు వేసుకునే పండుగను ఆలోచన చేస్తున్నారు. కానీ ఈరోజు ఎందుకు ఈ వాక్యాన్ని చదివాను? లూకా సువార్తలో 2వ రాకడ గురించి ఎందుకు ఈరోజు మనం చెప్పుకున్నాం? అదే ప్రాముఖ్యత. మా యేసుక్రీస్తు ఆల్రెడీ జన్మించాడు, జన్మించి నిన్ను రక్షించాడు, అలా తిరిగి 2వ రాకడగా రాబోతున్నాడు. అదే అడ్వెంట్. అడ్వెంట్ అనగా ఆగమన కాలము, అనగా రాకడ సమయము. మొదటి రాకడగా వచ్చాడు, రక్షించాడు. 2వ రాకడగా రాబోతున్నాడు, న్యాయాధిపతిగా తీర్పు తీర్చబోతున్నాడు. తీర్పు అంటే మనందరం తెలుసు కదా, అటో ఇటో కదా. తీర్పు అంటే అర్థమైంది, అడుగా ఇదిగా, శిక్ష పట్టడం కానీ లేకపోతే నేర్పరంగా బయటపెట్టడం కానీ. మరి ఏ మార్గంలో ఉన్నాం? మా శిక్షకి గురయ్యేవాడిగా జీవిస్తున్నావా, లేకపోతే సంతోషమైన జీవితాన్ని గడిపే విధంగా జీవించడానికి సిద్ధంగా ఉన్నావా? ఖచ్చితంగా ఈరోజు నీ హృదయాన్ని పరిశీలన చేసుకొని అయ్యా నీతి మార్గంలో నడుస్తూ ఆ జీవ మార్గం ద్వారా నిత్య రాజ్యవాసిగా ఉండాలి. అక్కడ సంతోషము, మహా ఆనందం. ఎప్పుడు పట్టుకుంటే ఒకటి లేదు, ఆకలి దప్పిక అక్కడ లేదు. ఎంత ఆనందకరంగా ఒక దేవదూతల వలె గంతులు వేసే ఆ గొప్ప ప్రాంతంలో మనం దేవుడు నడిపించబోతున్నాడు. అదే ఈరోజు ఈ లోకంలో మనందరం చూస్తున్నాం. ఉదయం లేచింది మొదలు ఏదో ఒక సమస్యలతో, శోధనలతో, శ్రమలతో బాధపడుతున్నాం కదా. ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతున్నాం. లేచి వెంటనే నిద్రపోతే హ్యాపీగా ఏమి పడదు కదా. కానీ కొంతమంది కనిపించే వారు ఉన్నారు, నిద్రలో కూడా కలిస్తారు. అయ్యో అదేదో జరుగుతుంది, అదేదో నా మీద వచ్చి పడుతుంది, ఎందుకంటే లోపల ఉన్న శ్రమలు, శోధనలు. కానీ ఉదయాన్ని లేచిన కాడి నుంచి కూడా ఈ శ్రమలు, శోధనలు వెంటాడుతూ మనం ఈ రోజు లోకంలో జీవిస్తున్నాం. కానీ మా దేవుడి రాజ్యంలో ఇక అవేమీ లేకుండా సంతోషంతో జీవించే రోజులు దేవాది దేవుడు నీ కొరకు సిద్ధంగా ఉంచాడు. మరి దాన్ని పొందుకోవాలంటే నువ్వు చేయాల్సింది ఏమి లేదు, ఒక మంచి జీవితమే, నీతికరమైన జీవితమే జీవించడానికే. దాని ద్వారా మనం పొందుకునే ఆ గొప్ప బాధ్యత ఈరోజు మనందరం తెలుసుకోవాల్సిన సత్యం. ప్రియమరా, అందుకని ఈరోజు చదువుకున్న లూకా సువార్త 17వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది కనుక ఇదిగో ఇక్కడదని అదిగో అక్కడదని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చాను. దేవుని రాజ్యం ఎక్కడ అని చెప్పి అందరూ ఏం చేస్తాం? రేపు దేవుని రాజ్యం పరలోక రాజ్యం ఏర్పడుతుందంటే ఎక్కడ చూస్తాం? పైకి చూస్తాం కదా. ఆ పై అనే మాట పైన ఏర్పాటు చేయడం అనేది కాదు. మన మధ్యలోనే అన్ని పాత్రలు కూడా చేస్తాడు. ఈ భూమిని మా మొత్తం కూడా మళ్ళా కొత్తగా సృష్టిని దేవుడు ఏర్పాటు చేయబోతున్నాడని ఆలోచన చేస్తారు. ఎక్కడో పైన ఆకాశం అంటే దేవుడు అక్కడ ఉన్నాడని అనుకుంటున్నావేమో. మన మధ్యలోనే జీవిస్తున్న దేవాది దేవుడు. కానీ గుర్తెరగా
నమ్ముతున్నాం మనందరం కూడా. ఎలాగా ఆయన దేవుడు నా పక్కన ఉన్నాడని ఎలా తెలుస్తుంది అని నమ్ముతున్నామేమో. మా ఒకరిలో ఒకరు ప్రేమ చూపించుకోవడమే దేవుడు నీ దగ్గర ఉన్నాడనేది గొప్ప విధానం. మా ఒకరిపై ఒకరు ప్రేమ చూపించుకొని అందరూ కూడా సమాధానంతో జీవించడమే దేవుడు మన మధ్య ఉన్నాడు అంటారు నిదర్శనం. నువ్వు అలాంటి స్థితి నువ్వు పొందుకున్న వాడిగా ఉన్నట్లయితే ఖచ్చితంగా నీ ఎదుట దేవాది దేవుడు ప్రత్యక్షం కాబోతున్నాడు. అలాంటి స్థితి లేకపోతే ప్రత్యక్షం కాదు. అందుకని మానవుడిగా ఎందుకు జన్మించాడు? ఆయన శక్తి రూపాన్ని మనం చూడలేము. అందుకని మానవుడిగా యేసుక్రీస్తు వారిగా ఆయనే కుమారుడుగా దిగి వచ్చిన దేవాది దేవుడు. మరి ఆయన మహిమ రూపంతో ఉన్న వాటిని ఎలా చూడగలం? మనము కూడా ఆ మహిమ రూపాన్ని పొందుకోవాలి. మనలో ఏ పాప దోషము ఉండకూడదు, ఎలాంటి కర్మశం మనలో ఉండకూడదు కదా. మా మంచి నీళ్ళు తాగాలంటే ఏం చేస్తున్నాం? దాన్ని నరకం ఏం చేస్తాం? బురద నీళ్ళు ఏం చేస్తాం? మేము వెస్ట్ గోదావరిలో ఉన్నప్పుడు, ఈస్ట్ గోదావరి ఉన్నప్పుడు, వెస్ట్ గోదావరిలో వర్షాకాలంలో ఆ నీళ్ళన్నీ కూడా ఎర్రగా వస్తాయి, మంచి నీళ్ళు కూడా ఎర్రగా వస్తాయి. అందుకని ఏం చేస్తారు? ఆ బిడ్డలో కరక్కాయ లాంటిది వచ్చిన కాయ ఉంటుంది, దాని వేస్తే ఏముంటుంది, ఆ పురికత్త కూడా కింద ఇది మళ్ళా పైన నీటిని తీసుకొని వడగట్టుకొని కాసుకొని తాగాల్సిన పరిస్థితులు ఎన్నోసార్లు చూశాను. చూడండి ఎంత జాగ్రత్త తీసుకుంటున్నాం. అమాంతి తాగే నీరు విషయంలో ఎంత జాగ్రత్త తీసుకుంటున్నాం. కానీ దేవుడు ఆ రాతిపురంలో దాచిపెట్టిన నీటిలో ఏ మాత్రం కూడా నరక కనపడకుండా మీకున్నాయి కదా. ఒకసారి మా భూమి పొలంలో ఎక్కడ దాచిపెట్టాడు మంచి నీటిని? భూమి పొలంలో దాచిపెట్టాడు, రాతి పొలంలో దాచిపెట్టాడు. చూడండి, అది అద్భుతమైన సృష్టి. దేవుడు ఆశ్చర్యం కలిపే గొప్ప విధానం ద్వారా మనం తాగే నీరు మా రాతి పొలంలో మధ్యలో దాచిపెట్టి ఎంత స్వచ్ఛమైన నీటిని దేవుడు మనకు అందిస్తున్నాడు. చూడండి, అక్కడే దేవుని యొక్క శక్తి ఏంటో తెలుసుకున్నాం మన జీవితాన్ని. అందుకనే కదా ఆ ఇస్రాయేలు జనాంగము ఎంతగా అయ్యో మాకు నీరు లేదు ఆహారం లేదని ఎలాగా దేవుణ్ణి నిందిస్తున్నారు, మోషేని దుర్భాషలు ఆడుతున్నారు. మోషే కోపం చేసి బండని కొట్టమని చెప్పాడా మోషేని? మా మోషే కొట్టమని చెప్పాడా? కొట్టమని లేదు. మోషే చేసి తప్పదే. మాట్లాడమన్నాడు, మనతో మాట్లాడు. బండ ఎవరు? మా బండనే క్రీస్తుతో మాట్లాడితే దాహానికి నీళ్ళు ఇవ్వడా? కాబట్టి ఈరోజు మా దేవుని వాక్యాన్ని మర్మాన్ని ఎలాగ తెలుసుకోవాల్సిన సత్యంలో ఆ మోషే కూడా తొట్టిల్లు పట్టిన సందర్భం. కాబట్టి ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని దేవుడు ఎందుకు మనం గుర్తు చేస్తున్నాడు అనగా ఈ 22వ వచనంలో ఏమని చెప్తున్నాడు? దేవుని రాజ్యము గురించి గుర్తు చేస్తూ, ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది కనుక ఇదిగో ఇక్కడని అదిగో అక్కడని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చాను. మన మధ్యనే దేవుని రాజ్యం ఉంది. మాకు అసలు ఆలోచన చేస్తున్నావా? అదేంటంటే ఎక్కడో ఉందని చెప్తున్నారు కదా, దానికోసమే కదా ఉపవాసంతో ప్రార్థన చేస్తున్నాం అనుకుంటున్నావేమో. ఖచ్చితంగా మన మధ్యనే దేవుని రాజ్యం ఉంది. ఎందుకంటే అందరం కూడా ఏ క్రమశం లేకుండా, ఎలాంటి పాప జీవితాలతో లేకుండా పరిశుద్ధమైన జీవితాన్ని గడపడానికి ఈ దేవాలయాన్ని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. మా అందరం కూడా ఒక ఎందుకు కూర్చోమన్నాడు? ఒక సహవాసం ఎందుకున్నామన్నాడు? పవిత్రమైన జీవితాలు కొనసాగించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న ఆలయం. అంతేగాని ఈ ఆలయము రాతితో కట్టబడిన ఆలయంలో ప్రత్యేకత అనుకుంటున్నామేమో. ఈ రాతితో కట్టిన ఆలయం నిత్యమైంది, జీవమైందే. కానీ అసలైన జీవం ఎవరు? నీవే. నేనే. మనందరం కూడా జీవంతో కూడిన మనుషులుగా ఉన్నాం కనుక నీ హృదయమే ఒక ఆలయంగా దేవుడు చేశాడు. అలాంటి హృదయాన్ని నువ్వు ఆలోచన చేసుకుని ఆ పవిత్రమైన ఆలయంలో పరిశుద్ధత ఉందో లేదో ఆలోచన చేస్తున్నావా? నేను దేవాలయానికి వచ్చాను కరెక్టే, ఇది పవిత్రమైన అనుకున్నావు, కానీ నీ హృదయమే దేవాలయంగా పరిశుద్ధతతో ఉంచమని దేవుడు గుర్తు చేస్తుంటే లోపల క్రమశాన్ని నింపుకొని ఇక్కడ కూడా కూర్చొని ఆలోచన చేస్తాను. ఇంటికన్నా వాడేవాడు నన్ను తగారు పెట్టుకున్నాను, వాడిని కొట్టాలి, తిట్టాలి కదా, ఇక నాకు వాడేవాడు చేసిన అనే ఆలోచన మా ఎంతమంది చేస్తారు? త్వరగా అయిపోతే బాగుండు, 3 గంటలు త్వరగా అయిపోతే గడిస్తే బాగుండు, నేను గృహానికి వెళ్ళి వాడు అంత తెచ్చాలని అనుకునే వాడు ఎంతమంది లేరు? మా వేరే ఆలోచన చేసిన ఎంతమంది లేరు? అలాంటివన్నీ మారుకోవడానికి మా ఉపవాస కూడిక ధ్యానం ద్వారా ఏక మనస్సుతో దేవుని ఆరాధించుకోవడానికి ఈ ఉపవాస కూడిక ధ్యానాన్ని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. కాబట్టి దేవుని రాజ్యం ఎక్కడుంది? మన మధ్యనే ఉంది. మనందరం కూడా కలిసికట్టుగా ఆ రాజ్యాన్ని నిర్మించుకునే బాధ్యత మనకు అప్పగించాడు.
అప్పుడు దేవాది దేవుడు రెండవ రాకడగా వస్తాడు, మన మధ్య నివసిస్తాడు. ఇంకంతకన్నా ఏం కావాలి? ప్రియులారా, అందుకని ఈరోజు అంశం ఏంటనగా దేవుని ఎడల దాగులాట జీవితము. మన ఈరోజు మన అంశం ఏంటి? దేవుని ఎడల దాగులాట జీవితం అనే అంశాన్ని మనం గుర్తు చేస్తున్నాడు. అంటే మనం ఈరోజు ఏం చేస్తున్నాం? మా దేవుని ఎడల దాగులాట జీవితంతో జీవిస్తున్నాం, మా దేవునికి దాక్కునే వారిగా జీవిస్తున్నాం. కాబట్టి ఈరోజు చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఎలాగా నువ్వు చేసే తప్పులు ఇవన్నీ కూడా అయ్యో దేవుడు చూస్తున్నాడా అని నువ్వు చేసే తప్పులు కదా ఏదైనా కాదు, కానీ దేవుడిని ప్రతిదీ కూడా చూస్తున్నాడని ఆలోచన చేయకపోతున్నాం. అందుకని ఈరోజు ఈ ప్రత్యేకమైన అంశాన్ని నేను ఎందుకు గుర్తు చేస్తున్నానగా దేవుని ఎడల దాగులాట జీవితం. ఈరోజు ఖచ్చితంగా మన జీవితం అలాగే ఉన్నాయా? ఆలోచన చేయండి. అందుకనే ఈ యొక్క 21వ వచనంలో మూలవాక్యంగా గుర్తు చేస్తున్నాడు. ఎందుకంటే దేవుడు నాకు ఎక్కడ ఉంది? మన మధ్యనే ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసుకొని దేవుడు రాజ్యం మనలోనే కలిగి జీవించడం ఎంతో ధన్యతని ఈరోజు నీకు గుర్తు చేస్తున్నాడు. అంటే ఆడు మా అవ మీద నేరం మోపి చెట్టు దాగటము, మా ఆదాము అయితే అపవాది మీద నేరం మోపి హవ్వ దాక్కోవడానికి ప్రయత్నించడము ఆమె అలవాటు అయిపోయిన సందర్భం. ఎందుకంటే ఆదాము ఏం చేస్తున్నాడు? అయ్యా నువ్వు సృష్టించిన స్త్రీ ద్వారా నేను తప్పు చేశాను అని చూడండి, చేసిన తప్పుని దాచుకున్నాడు. ఎలాగ దాచుకుని ఏం చేశాడు? చెప్తాను దాక్కున్నారు కదా వారు. మా చెప్తాను దాన్ని అందుకనే యెహోవా అన్నాడు, ఓ ఆదామా నువ్వెక్కడా? ఆదామా నువ్వెక్కడని ఎందుకు అడిగాడు? మా దేవునికి దేవుని ఎలా దాగు జీవితాన్ని అలవాటు చేసుకున్నాడు. ఎందుకు చేసుకోవాలి? మా దేవుడే సృష్టించాడు, శక్తివంతులుగా చేసిన తర్వాత దేవుడికి ఎందుకు భయపడ్డావు? నీలో పాపం మొదలెట్టుకుంది కనుక, మా నీలో పాప జీవితంతో ఉన్నావు కనుక దేవుడికి ముఖాన్ని చూపించలేకపోతున్నావు. మన జీవితాలు అలాగే ఉన్నాయా ప్రియా దేవుడా? కాబట్టి అపవాది దేవునితో వైరం పెంచి ఆదాము హవ్వ చాటున దాటడానికి ప్రయత్నిస్తున్నాడు. చూసారా? మా ఆదాము అపవాది యేసుక్రీస్తు వారు జయింపజేశాడు కదా, దేవుడే జయింపజేసి అపవాదిని కాళ్ళ కింద అనుదొరికాడు. కానీ ఈరోజు ఏం చేస్తుంది? మానవుగా మనల్ని అడ్డ పెట్టుకొని మన నరక వైపు దాక్కుని నిన్ను ముందుకు నడిపిస్తుంది. అదే ఆదాము హవ్వల జీవితాల్లో కూడా అదే జరిగింది. మొట్టమొదటిగా సృష్టించిన ఆదాము హవ్వలని చూడండి అపవాది ఎంతగా బయటపరిచిందో కాసేపులో. మా వెనక దాక్కుని ఎందుకని నిన్ను దేవుడు ఆ పట్టు తిరుగుతున్నాడు. చూడండి ఆ ఆలోచన రేకెత్తిస్తుందో అపవాది. ఎనకుండి నడిపిస్తుంది, ఎనకుండి గోపుతూ ఉంటుంది కదా. మా ఎందుకు మీ ఇద్దరిని కూడా పట్టు తిరుగుతున్నాడు? మీరు కూడా దేవుడిగా మారిపోతారేమో. మా దేవుని కోరిక సృష్టించిన మనుషులుగా మనం దేవుడు ఎలా ఉన్నాడో అలాగనే మనం సృష్టించాడు దేవుడు. ఇక దేవుడిలాగా అయిపోయింది ఏంటి? దేవుని రూపాన్ని మనకిచ్చాడు. మా దేవుని ప్రాణవాయువు మనకు ఉండాలంటే దేవుని శక్తి మనలో ఉన్నట్టే కదా. మరి ఇంకా దేవుడిలాగా అయిపోవాలి అనేసరికి ఆలోచించింది మా ఆదాము హవ్వ ఇద్దరు కూడా ఎలాగా ఆ చెడు మార్గంలో ప్రయాణం చేయడానికి బలహీనపడిన సందర్భం. అంటే మానవ జీవితము దాగులాటతోనే ఆరంభమైందనేది ఈరోజు గుర్తు చేసుకోవాలి. మొట్టమొదటిగా సృష్టించిన ఆదాము హవ్వలతోనే దాగులాట జీవితము. కాబట్టి దాగులాటతోనే కొనసాగుతుంది, దాగులాటతోనే ముగించున్నది. చివరికి మన ప్రాణం కూడా ఆ దాగులాట జీవితంతోనే పోతున్నది. అలాంటి ముగింపు ఏ ఒక్కరిలో కూడా కొనసాగకుండా ఉండకూడదనే దేవాది దేవుడు రాకడగా వచ్చాడు. మొదటి రాకడగా కాబట్టి రాకడగా వచ్చిన దేవాది దేవుడు నేను రక్షించాడు కదా. మరి ఇప్పుడైనా కానీ ఆ దాగు అనేది నీలో ఉండకూడదు. మా దాక్కునే మనస్తత్వం నీలో ఉండకూడదు. ధైర్యంగా ముందుకు రావాలి. మా దేవుడిలో బలమైన వాడిగా ఉన్నానని నిరీక్షణ నీలో ఉండి ముందుకు సాగాల్సిన బాధ్యత నీపై. అందుకనే దేవుని రాకడ, దేవుని ప్రత్యక్షత అవసరమైంది కనుకనే మానవుతో దేవుని సహవాసము తప్పనిసరి. ఈరోజు మొదటి రాకడగా జన్మించిన యేసుక్రీస్తు వారు. ఇప్పుడైనా దాక్కోవద్దు కదా. దాక్కోవద్దు అంటే ఏంటి? మా దాక్కోవడం అర్థం ఏంటి? నువ్వు చేసే తప్పులే, నువ్వు చేసే పాప జీవిత విధానాలే. ఎందుకంటే దేవుడు చేయొద్దని చెప్పడానికి కదా లోకానికి వచ్చాడు. నీ పాపాలను తీసివేయడానికి శిలువ యాగంగా అర్పించుకున్నాడు. మరి ఇంకా ఇప్పుడు తప్పు చేస్తూ ఆయన దేవుడు చూస్తున్నాడా?
నేను తప్పు చేశానని తెలుసుకొని కూడా దాచుకుంటున్నావు కదా, దాచుకున్నారా లేదా? ఒక్కసారి ఆలోచన చేసుకుంటేనే కానీ దేవుని దగ్గర మన పాప జీవితాన్ని ఒప్పుకోవడానికి సిగ్గుపడవద్దు, మన ఈ పాపాన్ని ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి సిగ్గుపడవద్దు. దేవుని దగ్గర కన్నీటితో పశ్చాత్తాపడి వేడుకున్నట్లయితే ఆ దేవాది దేవుడు రెండవ రాకడ ద్వారా నిన్ను పరిపూర్ణంగా రక్షించడానికి రాబోతున్నాడు. కాబట్టి ఆలోచన చేసుకొని మా 3 అంశాల ద్వారా దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఒకటి, ఆధ్యాత్మిక క్రమం వలన భయపడి దాగుకుంటా. మొట్టమొదటి ఆధ్యాత్మిక క్రమం వలన భయపడి దాగుకుంటా. ఈరోజు మన జీవితాల్లో కూడా ఆధ్యాత్మిక క్రమం చేస్తున్నాం. ఆదాము హవ్వలే ఆధ్యాత్మిక క్రమం చేశారని నువ్వు అనుకున్నావు కదా. ఎందుకు ఆదాము ఎలా చేశాడు, ఎందుకు అబ్బాయి ఎలా చేసిందని నువ్వు అనుకున్నావు. ఈరోజు నువ్వు కూడా ఆధ్యాత్మిక క్రమంతో జీవిస్తున్నావు ఎన్నో నిదర్శనాలు. అది ఆదికాండము 3వ అధ్యాయం ఒకసారి చూడండి. ఆదికాండం 3వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, అందుకతడు నేను తోటలో ఈ స్వరం విన్నప్పుడు దిగంబరిగా ఉండిని కనుక భయపడి దాడుకొట్టిన నేను. అందుకైన నువ్వు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? చూసారా ప్రియా, తెలుగారా? మరి దిగంబరిగా ముందుగా నుంచే ఉన్నావు కదా, మరి ఇప్పుడు ఎందుకంటే దిగంబరిగా ఉన్నావు తెలుసుకున్నావు. ఎప్పుడైతే దేవుని నుంచి విడిపోయావో, మా దేవుని మార్గంలో లేకుండా పోయావో, ఆ పాప జీవితమే నిన్ను దాగుగా చేసిన సందర్భం. కాబట్టి అనుమానులుగా ఎదుర్కొన్న ఈ శోధన నేత్రాశ, శరీరాశ, జీవపుడామము ద్వారా అపవాది ఏ విధంగా మోసం చేసిన విధానంలో ఆ ఆదాము హవ్వలిద్దరూ కూడా పడిపోయారు. అంటే సాతాను పీడితులైనవన్నీ కూడా నీ గుర్తు చేస్తున్నాడు. అంటే లోకాశ, నేత్రాశ, జీవపుడామం ఇవన్నీ కూడా మా అపవాది మనల్ని బలహీనంగా పరిచేద్దామా. అందుకే ఇక్కడ సాతానుడు సర్పం రూపంలో హవ్వను శోధించిన సందర్భాన్ని కూడా మనకు తెలియజేస్తున్నాడు. అంటే ఇక్కడ సర్పము స్త్రీతో మాట్లాడినది పురుషుని ప్రస్తావన కనబడలేదు. ఇక్కడ సర్పం ఏం చేసింది, ఒక స్త్రీతో మాట్లాడాలంటే మనకు చూపిస్తున్నాడు, మా పురుషుడితో మాట్లాడినట్టు చూపించట్లేదు. కాబట్టి ఎందుకని మొట్టమొదటిగా ఆదాము సృష్టించాడు కదా దేవుడు, కానీ అపవాది ఆదాము దగ్గర రాలేకపోయాడు. ఒక స్త్రీ దగ్గర వచ్చాడంటే అర్థం ఏంటి? స్త్రీ బలహీనమైన ఘట్టముగా ఉంది కనుకనే అమ్మ ఈరోజు అపవాది వచ్చింది. కాబట్టి స్త్రీలు బలహీనులుగా ఉండకూడదని ఈరోజు దేవునిలో ఎంతో బలమైన వారిగా మీరే ఎక్కువగా దేవుని ఆలయానికి వస్తున్నారు. మనం దాన్ని కాపాడుకోవాలి. అంతేగాని దేవుని ఆలయానికి వస్తూ కూడా బలహీనులుగా ఉన్నట్లయితే ఎన్ని శోధనలు లోకంలో వస్తాయో మీ అందరికి కూడా తెలిసిన విధానమే. కాబట్టి మీ ఆదివారా సాతాను సర్పం రూపంలో హవ్వను మోసగించుటకు శోధించాడు. మొట్టమొదటిగా మన తర్వాత సాతాను స్వభావమే శోధించే విధానము. ఖచ్చితంగా సాతాను ఏం చేస్తుంది? శోధించడమే దాని యొక్క పని. దేవుడు ఏం చేస్తాడు? మా సాతానేమో శోధిస్తుంది, దేవుడు ఏం చేస్తాడు? పరిశోధిస్తాడు, పరీక్షిస్తాడు. దేవుడు ఏం చేస్తాడు? నిన్ను పరిశోధిస్తాడు, మా పరీక్షిస్తున్నాడు, అదే అనుకోవాలి. కాబట్టి దేవుని మాట విశ్వాసం ఉంచుటకు మా దేవుడి నుండి వేరుపరచటకు శోధించే అపవాది నీ మధ్య ఉన్నది. అదేవిధంగా దేవుని రాజ్యం కూడా నీ మధ్య ఉన్నది. అమ్మ ఆలోచన చేయండి, దేవుని రాజ్యం కూడా నీ మధ్య ఉన్నది, అపవాది కూడా నీ మధ్య ఉన్నాడు. మరి ఏ విధంగా కోరుకుంటున్నావు, ఆలోచన చేస్తున్నావు? ఈరోజు ఆ అపవాది మార్గంలో నడుస్తున్నావు. ఖచ్చితంగా ఈ ఒక్క వాక్యం ద్వారా నీ గుర్తు చేస్తున్నాడు. అందుకనే అమ్మ హవ్వ విషయంలో సాతాను శోధించి మా విజయశీలుడై ఇప్పటికీ మనందరినీ కూడా శోధించుతున్నది. హవ్వని ఆనాడు ఎలాగ శోధించిందో ఈరోజు కూడా స్త్రీలతో బలహీనపరిచే విధానంలో ఎన్నో సందర్భాలు జరుగుతున్నాయి. ఇది భారతంలో తెలియని స్త్రీల గురించే మా ఎందుకన్నాడు దేవుడు అన్నాడని ఆలోచన చేస్తున్నారా? ఖచ్చితంగా స్త్రీల గురించి చెప్పిన మాటలే. మా స్త్రీ ద్వారా రాజ్యాలు కోల్పోయే వారు ఉన్నారు కదా, మీకే తెలుసు. స్త్రీ ద్వారా రాజ్యాలు కోల్పోయారంటే అర్థమైంది, స్త్రీ ద్వారా బలహీనపరిచే సందర్భాలు. అందుకని మీరు బలమైన వారు ఉండాలి. మా ఎంత గొప్ప స్థానం దేవుడు స్త్రీకి ఇచ్చాడు. ఒక సృష్టిని దేవుడు సృష్టించుండగా ఆ సృష్టిని మీ గర్భాన్ని జరిపింపచేసాడంటే ఎంత ధన్యత, ఎంత ధన్యత. అందుకనే నువ్వు ధన్యురాలు అని మరియమ్మ తల్లిని అన్న మాటలు దేవాడు దేవుడు. మా మీరు ధన్యురాలు. మరి ధన్యురాలు ఉన్న స్త్రీలు ఎలా ఉండాలి? మా ఖచ్చితంగా ఏ తప్పు లేకుండా, ఏ పాప జీవితంతో ముందుకు సాగకుండా నీకు నీ గర్భాన్ని దేవుల్లో పెంచాల్సిన బాధ్యత మీదే. శుద్ధ
పురుషుడు కాదా అని అనుకున్నారా? పురుషుడు కూడా ఉంది. కానీ ముందుగా స్త్రీలకు చెల్లి చెప్తున్నాడంటే బలహీనమైన గర్వంగా ఉన్నారని. తర్వాత బాధ్యత కూడా పురుషుడే. అమ్మ ఒక యజమానుడిగా కాయ కష్టం చేసి బిడ్డలను పెంచి భార్యను పెంచుకొని కుటుంబాన్ని పోషించుకోవాల్సిన బాధ్యత భర్తగా యజమానుడుగా పురుషుడు ఉంది. ఇది క్రమం. అలాంటి విధానంలో ఈరోజు మన జీవితాలు ఒంటరితనంతో ఉండకూడదని ఖచ్చితంగా దేవుడిని గుర్తు చేస్తున్నాడు. ఎందుకంటే ఈరోజు ఒంటరితనంగా ఉన్నప్పుడే అమ్మని అపవాదిని మోసగించింది. అందుకని ఈరోజు కొన్ని మాటగా చెబుతున్నాడు ఏమంటే ఒంటరితనంలో అవకాశంగా తీసుకొని శోధిస్తుంటాడు. కొంతమంది ఏం చేస్తారు, సమస్య విషయంలో వచ్చినప్పుడు ఒక్కడే ఎక్కువ ఆలోచన చేసుకుంటారు. మా ఆలోచన రేకెత్తించుకుని ఏం చేస్తారు, క్షణంగా పోయి వేసుకోవడమో, లేకపోతే ఏదో గడ్డి మందు తాగడమో, లేకపోతే ఏదో ఒక తీసి తాగడమో ఈ లోకంలో ఎంతో మంది చేశారు. అది ఒంటరితనం ద్వారా జరిగిన సంఘటన. అందుకని ఒంటరితనంతో ఎప్పుడు కూడా ఉండకూడదు. ఒంటరితనంగా ఉన్నావంటే ఆ అపవాది నిన్ను ఆవగించేసి, నిన్ను బలహీనమై చేసి, నిన్ను ఆగిదొక్కేసి చావుకి నడిపిస్తుంది. ప్రియ అందువల్ల అందుకని ఒంటరితనం అంటే ఎలాగా, అది వేరే ఒంటరితనం కాదు, దేవుడిని మనలో ఉంచుకోవడము, మా దేవుని శక్తిని మనం పొందుకోవడం, మా దేవుని మార్గంలో నిలబడటం. అప్పుడు ఒంటరితనం లేదు నీకు. అదే ఉన్నాడు, మా మనసులో అనుమానం రేకెత్తించడం ద్వారా శోధిస్తాడు. మా ఖచ్చితంగా అనుమానం కదా, అయ్యా ఎదుటి ఉంటున్నాడు, ఇంత చక్కని ఏదైతే త్వరగా దేవుడు ఏర్పాటు చేసి అయ్యా ఆదాము హవ్వలు ఇద్దరు కూడా చక్కగా ఆ పట్టంతా కూడా తినేసి హ్యాపీగా మీరు జీవించండి అంటే ఆ మధ్యలో ఉన్న ఒకే ఒక్క చెట్టు ఫలాన్ని మీరు తినవద్దని చెప్తే అపవాది ఏం చేసింది, అదొక్క చెట్టు ఎందుకు తిరుగుతున్నాడు, అది తింటే మీరు కూడా దేవుళ్ళు అయిపోతారు. దేవుడు కాదా, మనం దేవుళ్ళం కాదా? ఆలోచించండి ఒకసారి, దేవుళ్ళం కాదా? మొట్టమొదటి ఏం చెప్పాడు, దేవుని పోలిక చొప్పున నిన్ను సృష్టించాడు. అమ్మ ఆ బట్టబట్టిగా చేసిన నిర్మాణంలో ప్రాణవాయువుని నాసిక రంధ్రంలో ఉందాడు. అంటే దేవుని ప్రాణవాయువును ఊదాడు. మరి దేవుళ్ళం కాదా? మరి అమ్మ చెప్పిన మాట దేవాలి, అయ్యా దేవుడు మమ్మల్ని దేవుని పోలిక సృష్టించాడు కదా, మేము కూడా దేవుడు అని చెప్పేసి ఎదురు తిరగాలి కదా. అలా కాకుండా వెంటనే లోబడిన సందర్భం. అదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక ఒకసారి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనాన్ని చదవండి. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపుబడి క్రీస్తు ఎడలనున్న సరళతనము నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుతున్నాను. ప్రియ దేవుని అపోస్తలుడైన పౌలు చెబుతున్నాడు, సర్పము చేత కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను కూడా ఏ విధంగా చూడండి చెరుపుబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుతున్నాను. ఎంత భయపడుతున్నాడు అపోస్తలుడైన పౌలు. అయ్యా జాగ్రత్త సంఘమా, ఇందులో అపవాది క్రియ చేత మోసపడుతున్నావేమో ఆలోచన చేయమని చెబుతున్నాడు. ఇక తర్వాత 3వ దాంట్లో అబద్ధాలు చెప్పి శోధిస్తాడు. మా అబద్ధాలు చెప్పి నిన్ను శోధిస్తాడు. చూడండి యోహాను సువార్త 8వ అధ్యాయం చూడండి ఒకసారి. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం చదవండి. మీరు మీ తండ్రి అపవాది సంబంధులు మీ తండ్రి దురాశను నెరవేర్చుకోరుచున్నారు. ఆ నుండి వాడు మదహంతకుడై నుండి సత్యమును నిలిచిన వాడు కాడు, వారి సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధములకు జనకుడై ఉన్నాడు. చూడండి అబద్ధికుడు. మరి ఎన్ని అబద్ధాలతో మన జీవితాన్ని కొనసాగించుకుంటున్నాం. లేచిన వెంటనే అబద్ధాలు ఆడే వాళ్ళతో ఉన్నారు కదా. ఇప్పుడు సెలవు వచ్చాయి, ఇంకా అబద్ధాలు ఆడుతున్నారు. మా సెలవు వచ్చాయి కదా, ఎవరు ఫోన్ చేస్తే ఏం చేస్తారు, అవి ఇతరులు నాకు పర్లేదు ఎందుకు ఇతరులు అని చెప్పేసి ఆ సెలవు కట్టేయడమో, లేకపోతే పక్కన భార్యకు లేకపోతే భర్తకు లేకపోతే ఎవరు పిల్లలకి ఇచ్చి నేను లేనని చెప్పు అని చెప్తారు కదా. మా చదువుతున్నాయా? మరి ఇవన్నీ కూడా అబద్ధాలే కదా. మా చిన్నపిల్లలకు కూడా తల్లిని నేర్పిస్తున్నారు, అరే మా ఇంట్లో మా నాన్న లేదని చెప్పు అని చెప్పేసి పిల్లల్ని బయటికి పంపించేవారు చాలా మంది ఉంటారు కదా. అది చిన్న అబద్ధమే, కానీ మా పెద్ద అబద్ధాల్లోకి వాళ్ళు మానే స్థితి అని. కాబట్టి ఇలాంటి ఎన్నో మనము అబద్ధాలతో జీవించే జీవితాలుగా ఉన్నాం. అందుకనే
అబద్ధాలు చెప్పి శోధిస్తాడు. ఇక 4వ దాంట్లో మన ఆలోచనలను బలహీనతలను ఆధారంగా చేసుకొని శోధిస్తాడు. ఖచ్చితంగా మన ఈ ఆలోచనలను మరి ఏ విధంగా నీ బలహీనతలను ఆధారం చేసుకొని శోధిస్తాడు. అదే కదా, ఇది నిజమా? మా అపవాది ఏమంది? ఇది నిజమా? వెంటనే ఆలోచించింది ఆదాము హవ్వలు ఇద్దరు కూడా, ఏంటి ఇలాగా అడుగుతున్నాడు అని అనే సందేహాన్ని మనసులో ఉంచాడు. నిజమే, ఎందుకని ఆ ఒక్క చెట్టే ఫలం ఎందుకు తింటున్నాడు అని ఆలోచనలు లోపల రేకెత్తించి, అది తింటే ఏమైపోతుంది? అపవాది ఏం చెప్పింది? నువ్వు కూడా దేవుడిలాగా మారిపోతావు అనే మాట. ప్రియరా, ఎంతగా శోధించే విధానంలో నిన్ను ఎలాగ మాయ చేసిందో చూసారు కాసేపట్లో. మా దేవుని శక్తితో ఉన్న మనల్ని మన దేవుని శక్తి లేని వాడిగా మాయ చేసి నిన్ను ఎలాగా పుట్లో పడేసిందో ఒకసారి ఆలోచించే. ఈరోజు మళ్ళా అదే చేస్తున్నా. మన ఇంత శక్తిమంతులుగా యేసుక్రీస్తు వారి ద్వారా ఈ శక్తివంతమైన జీవితాన్ని పొందుకొని కూడా ఇంకా మనం బలహీనులుగా అనుకుంటుంటాం కదా. అందుకని కొంతమంది ప్రార్థనలో అంటే చేయడం తప్పుగా తగ్గించుకొని చేయడం చేస్తారు, కానీ నేను బలహీనుడు కదా చాలా ప్రార్థనలు చేస్తుంటారు. నేను దీనికి బయటరాని వాడిని, ఇంకా పట్టకుప్పల మీద ఉన్నవాడిని అనే ఆలోచన ప్రార్థనలు చేస్తుంటారు. మనం తగ్గించుకొని ప్రార్థన చేయాలనే ఆలోచన ఉంటుంది, కానీ మా దేవాది దేవుడిగా యేసుక్రీస్తు వారు నిన్ను గొప్ప స్థితిలో నిన్ను జీవింపజేసిన గొప్ప దేవుడు. నీ జీవితాన్ని ఎంతో గొప్పగా మార్చాడు. ఇంకా పనికిరాని వాడిని ఎందుకు చెప్పుకుంటున్నా అంటే నీ జీవితానికి ఆ మార్గంలో నేను ఉంచాలనే ఆలోచన నీలో ఉన్నది. ఈరోజైనా అలాంటి కాకుండా మన నీలో ఉన్న ఆ పాత స్వభావాన్ని, ఆ రోత స్వభావాన్ని తీసివేసుకొని పరిశుద్ధంగా నువ్వు జీవించే జీవిత విధానం ద్వారా నువ్వు చేసే ప్రార్థన దేవుడు ఆలకించబోతున్నాడు. కనుక మా లాంటి బలహీనత రాకుండా ఏం చేయాలి? ప్రార్థన శక్తి నీలో ఉండాలి. మా విశ్వాస దేవుని వాక్యంతో సంబంధం కలిగి ఉండాలి. ఇక సాతాను మనకు దోషలు అక్షరాలు చూపినప్పుడు తృణీకరించి జయించాలి. ఖచ్చితంగా అది ఆశ్రమించినప్పుడు ఏం చేయాలి? తృణీకరించాలి. అందుకనే మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారు యోర్దానులో బాప్తిసం తీసుకొని ఎలాగా ముందుకు సాగిన ప్రయాణంలో నన్ను అపవాది ఎలాగా శోధిస్తుందో, మరి లోక మానవ జీవితంలో నేను ముందుకు సాగుతున్నాను కనుక నన్ను కూడా శోధిస్తుందేమో అని 40 రోజులు రాత్రి పగళ్ళు ఉపవాసంతో ఉన్నప్పుడు, ఏ ఆహారం ఏ నీరు తాగకుండా ఉన్నప్పుడు మా అమ్మవారి రానే వచ్చింది దగ్గరికి. ఎన్ని ఆశలు చూపించింది కదా. 3 సందర్భాల్లో మా ఆశ చూపించిన విధానంలో యేసుక్రీస్తు వారు ఏమన్నా లొంగాడా? మా ఏమాత్రమన్నా లేదు. మా వాక్యంతోనే పారద్రోలాడు. మరి పారిపోయింది అమ్మవారు. మరి నువ్వు చేస్తున్నావు ఆ పని? మన ఈ శోధన వచ్చినప్పుడు ప్రార్థనా శక్తితో ప్రార్థన చేసుకొని ఆ శోధన చేయించుకునే వాడికి ఉన్నావా? బలహీన పడిపోతున్నారు కదా. ఎంతమంది ఈరోజు మా ఆత్మహత్య చేస్తున్నాం అన్నారు. అది కూడా పాపమే, శాపమే. సరిపోతే పీడ పోతుంది అనుకుని చాలా మంది ఏం చేస్తున్నారు? ఆత్మహత్య చేసుకుంటున్నారు. రేపు ఎక్కడ ఉంది వారి పేరు? ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో అందరి పేర్లు మా వీరక గ్రంథంలో రాయబడ్డారు. అగ్ని ఆదుకు చావు ఉండబోతున్నారు. ఇక్కడే కాదు, ఏదో కాసేపు నేను ఆ పురుగు మంది ఏదో తాకి తెలిపోయాను సరిపోవాలని అనుకుంటారేమో. అసలైన అర్థం అక్కడ చూపిస్తారు. రేపు అది కాసేపు నా ప్రాణం మీద నేను అనుకున్నారేమో. ఎందుకంటే దేవుడు ఇచ్చిన ఈ శరీరం, మా దేవుడు ఇచ్చిన శక్తివంతమైన శరీరం, దేవుని ప్రాణవాయుమైన శరీరాన్ని నీకు నువ్వుగా నశింపజేసుకున్నావు. అర్థం ఏంటి? మరి ఎంత పాపంతో కూడుకున్నదో గుర్తు చేసుకొని ఇప్పుడు కూడా ఆ ఆలోచనలే నీ మనసు రావడం. మా దేవుడు ఏర్పాటు చేసుకున్న శరీరం ఇది శక్తివంతమైన శరీరంగా ఉండగా అపవాదితో నాకేంటి? చేయించుకోవాలని తీర్మానం చేసుకోవాలి. ఎన్ని శోభలు వచ్చినాయి మనం చూస్తున్నాం కదా. మా పసిబిడ్డలు కూడా చంపేస్తున్నారు తల్లి. అప్పులు బాధతో పసిబిడ్డలు చంపుతున్నారు. ఏ కేసు నీకు ఎవరు ఇచ్చారు? కాబట్టి మా బలహీనలు కాకూడదు అని పదే నీకు గుర్తు చేస్తున్నాను. అందుకనే మత్తయి సువార్త 4:1-12 మా యేసుక్రీస్తు వారు ఎంతగా మా ఈరోజు అపవాదితో శోధించబడ్డప్పుడు ఎంత ధైర్యంగా నిల్చున్నాడు. అలాగా మా జీవితం ఉండాలి. అందుకనే అపరిచిత మోసగాని మాటలతో పడి మా పాపాలకు జన్మించింది. పరాయి వ్యక్తి మాటలు ఆడుతున్నప్పుడు ఈ కొత్త వ్యక్తి ఎవరు? ఎందుకు వచ్చాడు? అక్కడ ఉద్యోగాలు ఉండాలి. ఎవరు? ఆదాము, హవ్వ. ఇంకెవరు? ఉండాలి? దేవుడు కదా. ఆదాము, హవ్వ, దేవుడు. మరి 4వ వ్యక్తి ఎవరు? 4వ వ్యక్తి ఎందుకు వచ్చింది? ఎందుకు రావాలి అనే ఆలోచన ఆదాము రావాలి కదా. మా దేవుడు తప్ప ఇంకా మరొక వ్యక్తి వచ్చింది కాబట్టి ఇది ఎవరు? ఎందుకు వచ్చాడని గట్టిగా అడగకుండా ఆ యొక్క అపవాది యొక్క మాటలు నమ్మే స్థితిలో శక్తిగా సాగిపోయారు.
ఈరోజు అదే స్థితి మనలో కూడా ఉందని గుర్తు చేసుకోవాలి. 4వ వ్యక్తి ఎందుకు మనకి వచ్చాడు? మా భార్య భర్తల మధ్యలో గొడవ రేపే విషయంలో ఎందుకని 3వ వ్యక్తి రావాలి? మేమిద్దరు భార్య భర్తలు ఏక శరీరంలో ఉన్నాం కదా, ఎవరో ఏదో చెప్తే మనం ఎందుకు రావాలి అని ఆలోచన చేస్తారా? రెచ్చిపోతారు కదా. మా సమాధానంగా కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకుంటే మాకు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. అది ఇక్కడ హవ్వ ఒంటరితనం అపరిచితులతో సంభాషణ దేవుని మాటలు కల్పించి చెప్పిన సందర్భాలు ఆ యొక్క 3వ అధ్యాయంలో 2-3 వచనాల్లో చెప్తున్న సందర్భాలు కదా. 3వ అధ్యాయంలో 2-3 వచనాలు చూడండి ఒకసారి. అందుకు స్త్రీ, ఆ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యలో చెట్టు ఫలములను గురించి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పరని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు. చెప్పారా? ఎంత మోసం చేసిందో చూసారా? ఏమీ చావరు, మీరు వస్తారు, మన దేవుని శక్తిని పొందుకుంటారని అబద్ధాలాడి ఎంత మోసం చేసిందో చెప్పారా? ఈరోజు మన జీవితాల్లో కూడా అలాంటి సందర్భాలు ఎన్నో వచ్చాయి, కానీ మీరు గ్రహించలేకపోతున్నారు. అంటే ఎన్నో మాయా భ్రమలో ఉన్నా మా ఎన్ని మోసాలు మాయా చేసి నిన్ను మోసపరిచినా కానీ దాన్ని తెలుసుకోలేకపోతున్నా. ఇప్పుడైనా కానీ నువ్వు ఆలోచన చేసుకోవాలి. మా ఆదాం విషయంలో, ఆదాం ఏదైతే తోటకి రాజు కదా, మా ఏదైతే తోట మొత్తం కూడా ఇదే అని యెహోవా దేవుడు ఆదాముకి ఇచ్చాడు, అంటే రాజే. కానీ అక్కడ ఏం జరుగుతుంది? అక్కడ 1వ అధ్యాయంలో 26-28 వచ్చిన 26-28 దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద పాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరులను సృజించాను, దేవుని స్వరూపమందు వారిని సృజించాను, స్త్రీగాను పురుషులుగాను వారిని సృజించాను. దేవుడు వారిని ఆశీర్వదించాను. ఎక్కడగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిందించి దాన్ని లోపరుచుకుని సముద్రం చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రతి జీవిని ఏలని దేవుడు వారితో చెప్పాను. ప్రియారా, ఇంత సత్యమైన మాట ఆదికాండంలోనే యెహోవా దేవుని ద్వారా తెలుసుకున్న అందరం కూడా ఇంకా బలహీనంగా ఎదుర్కొన్నామనే ప్రశ్న నీలో మొదలవుతుంది. మా ఉపవాసకుడిగా ధ్యానంలో ఖచ్చితంగా ఎందుకు బలహీనంగా ఉన్నాం అంటే పాప జీవితంతో ఇంకా నేను ఉన్నానేమో అని ఆలోచన చేయాలి. ప్రియారా, అందుకని ఆదాము ఏదైనా తోట రాజుగా ఉండగా సాతాను ఏదైనా వనంలో చొరబడి తన భార్యను మోసగిస్తుంటే ఏం చేయాలి? భర్తగా ఏం చేయాలి? భర్తగా అపవాది పాత్ర వద్దా? చూడండి, ఆ యొక్క ఏదో తోటకి అపవాది ప్రవేశించి భార్యగా హవ్వను మోసపరిచింది. రాజైన వాడు ఎలా ఉండాలి? అపవాది పాత్రలో శక్తివంతులు ఉండాలి కదా. ఈరోజు ఉన్నారా పురుషులు? మాలాంటి స్థితిలో ఉన్నారా? వారే బహిరులుగా మారిపోతూ ఆ స్త్రీలను కూడా పట్టించుకునే విధానంలో ఆ స్త్రీలు కూడా బహిరులుగా మార్చడానికి దోహదం చేస్తున్నారు. చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే అంతకన్నా వివరంగా చెప్పలేము కూడా. కాబట్టి ఇప్పుడైనా గమనించుకొని తన భార్యను మోసగించుంటే ఏడవలసిన ఆదాము ఎక్కడున్నాడు? అందుకని దేవుడు ఆదాము నువ్వు ఎక్కడ ఉన్నావు అని ప్రశ్న వేశాడు. అంటే దేవుడి మాట కన్నా భార్య మాటకు ఎక్కువ విలువ ఇచ్చాడు. హవ్వను ఒంటరిగా విడిచి సాతానుకు అవకాశం ఇచ్చాడు. చూడండి ఎంతగా మా భార్య మాట విని ఎంతగా దేవుని దూరం అయిపోయాడు. అలాగా పురుషుడు ఉండకూడదు. మా పురుషుడు భార్య కలిగిన ద్వారా గర్వకరంగా తప్పు చేస్తే ఇంకా ధైర్యంగా భార్య ముందు సాగింపు చేసుకునే శక్తివంతులుగా ఉండాలి. వారే బయలు అయిపోతున్నారు కదా. అందుకని ఆదాము హవ్వలు పాపం ఒప్పు కనుక కప్పుకున్న సందర్భాలు. ఈరోజు నీకు కూడా అదే స్థితిలో ఉన్నావా? చివరికి దేవుడే తప్పనే స్థితికి దిగజారిపోయారు. చివరికి ఎవరు తప్పన్నారు? దేవుడే తప్పు చేశాడు కదా. అమలు ఎందుకు సృష్టించావయ్యా? ఆ అమలను నా దగ్గరికి వచ్చి మోసం చేసింది. అవేమో అదిగో ఆ సముద్రాన్ని మోసపోయానయ్యా. ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ తన తప్పుని దాచిపెట్టుకునే సందర్భాలు. ఈరోజు మనం కూడా
అదే దాగు చోటుగా చేసుకుంటాం కదా, తప్పుని తప్పించుకుంటున్నాం. ఆలోచన చేయండి కదా. రెండోది, ఆది అంతము నేనే, భయపడి దాగుకోవద్దు. మా ఆది అంతము దేవుడై ఉన్నాడు కాబట్టి మీరు దాగుకోవద్దని ప్రకటనలో చెప్తున్నాడు. చూడండి, ప్రకటనము 1వ అధ్యాయము 4 నుంచి 8 వచనాల్లో చెబుతున్న గొప్ప మాటలు. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్న వారి నుండి ఆయన సింహాసనం ఎదురున్న 7 ఆత్మల నుండి నమ్మకమైన సాక్షియు, మృతుల్లో నుండి ఆది సంపూర్ణుడుగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. మనల్ని ప్రేమించుచు తన రక్తం వలన మన పాపం నుండి మనల్ని విడిపించు వారికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. ఇదిగో ఆయన మేఘాల నుండి వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయన చూచుచు, ఆయన పొడిచిన వారిని చూచెదరు, భూజనులందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమేన్. ఆల్ఫయు ఓమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడు నేనే అని సర్వాధికారియు దేవునకు ప్రభువు సెలవిస్తున్నాడు. ఆదియు అంతము నేనే. మా యేసుక్రీస్తు వారే ఆదియు అంతము, ముందున్నవాడు ఆయనే. తర్వాత తీర్పు ద్వారా రేపు సింహాసనాధిపతిగా ఆయనే కూర్చుండబోతున్నాడు. ప్రియమైన అంటే మరి ఈరోజు రోమా ప్రభుత్వ స్వాధీనంలో ఉన్న ప్రాంతములు 7 సంఘములు, ఎఫెసు, స్ముర్న, పెర్గము, థుయతైర, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికీయ. మరి ఇవన్నీ కూడా 7వ సంఖ్య 54 సార్లు వాడబడిన ప్రకటన గ్రంథంలో. అంటే 7 దీపస్తంభములు, 7 నక్షత్రములు, 7 దీపములు, 7 ముద్దలు, 7 కొమ్ములు, 7 కన్నులు, 7 ఉరుములు, 7 దూతలు, తెగుళ్ళు, పాత్రలు, ఇవన్నీ కూడా 7తో పోల్చబడి గుర్తు చేస్తున్న సందర్భం. అంటే ప్రాచీన 7 అనేది సంపూర్ణ సంఖ్య. అంటే మొత్తం యావత్ ప్రపంచంలో ఉన్న మానవాళి మొత్తం కూడా యేసుక్రీస్తు వారిని ఆరాధించే వారిగా ఉండాలి. ఆదియుని అంతము నేనే. మా ఇంతకన్నా ఎవరు చెప్తారు? ఎంత హుందాగా దేవుడు చెబుతున్నాడు చూడండి. అక్కడ ముందున్న వాడు నేనే, చివరిలో మీకు రక్షణ ఇచ్చి నిత్యరాజ్య వాసులుగా చేసుకొని నేను పరిపాలన కూడా నేనే అని తీర్మానం చేస్తూ ఈ వాక్యాన్ని గుర్తు చేస్తున్నాడు. మరి ఇంకెవరిని ఆరాధిస్తున్నాం? అమ్మ, ఎవరిని పూజిస్తున్నాం? ఏ అన్ని మతాలని పోల్చుకొని నువ్వు ఆ సిద్ధాంతాల రూపంలో ముందుకు సాగుతున్నావు? నిజమైన దేవుడిగా ఉన్న యేసుక్రీస్తు వారిని తప్ప వేరే దేవుడిని నువ్వు ఆరాధించవద్దని గుర్తు చేస్తున్నాయో. నేను ఎక్కడ పూజిస్తున్నానని అంటున్నావు కదా, కానీ అన్య మతస్థుల యొక్క ఆచారాలు నువ్వు పాటిస్తున్నావంటే ఆ దేవుడిని నువ్వు ఆరాధించంటే, పూజించంటే. అమ్మాకి ఏమాత్రం కూడా నువ్వు వేరే మతస్థుల యొక్క ఆచారాలలో నువ్వు ఉన్నావంటే ఖచ్చితంగా ఆ దేవుడిని ఆరాధించినట్టే. మరి నీ దేవుడిని తప్ప వేరే దేవుడిని ఆరాధించవద్దని మొట్టమొదటి ఆజ్ఞ నీకు చెప్పిన మాటనే నువ్వు తొలగించావంటే ఆధ్యాత్మిక క్రమం చేసిన వాడు కాదా? ఆధ్యాత్మిక క్రమం చేసిన వాడు కాదా? కాబట్టి మా మొదటిగా నీకు చెప్పిన మాట ఏంటి? ఆధ్యాత్మిక క్రమం భయపడి దాక్కునుట. రెండోది, ఆది అంతము నేనే, భయపడి దాక్కునవద్దని అమ్మాను గుర్తు చేస్తున్నాడు. ఇక చివరిగా మూడోది, మా దేవుడి రాజ్యం ఈ మధ్యనే ఉన్నది, భయపడి దాక్కునవద్దు. ఎంత సంతోషకరమైన శుభవర్తమానం ఈరోజు. అలా యేసుక్రీస్తు వారు పుట్టే శుభవర్తమానాన్ని లోకానికి చాటింపే సందర్భం కదా ఈ రోజు. నీకు నాకు అందరికి కూడా ఎంతటి గొప్ప శుభవర్తమానంగా ఈ దేవుడి రాజ్యం ఎక్కడో లేదు, మన మధ్య ఉన్నది. ఇది గొప్ప శుభవార్త కలిగిన మాట. కాబట్టి ఈరోజు దేవుడి రాజ్యము ఈ మధ్యనే ఉన్నది, భయపడి దాక్కునవద్దు. మత్తయి సువార్త 24వ అధ్యాయం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 23 నుంచి చదవండి. 24వ అధ్యాయం 22వ అధ్యాయం. అక్కడ ఉన్నాడని చెప్పిన యెడల నమ్మకుడి, అబద్ధపు క్రీస్తులు, అబద్ధపు ప్రవక్తలు వచ్చి
సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపుచ్చుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములు కనబరిచారు. ఇదిగో ముందుగానే మీతో చెప్పి ఉన్నారు. కాబట్టి ఎవరైనా ఇదిగో అరణ్యంలో ఉన్నాడని మీతో చెప్పినను వెళ్ళకుడి, ఇదిగో లోపలికి ఎదురు ఉన్నాడని చెప్పినను నమ్మకుడి. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలా కనపడునో అలాగే మనుష్య కుమారుని రాకడయు ఉండును. తీరుగా ఎక్కడ ఉండునో అక్కడ గద్దలు పోగవును. ప్రియ దేవుని గారా 38 వచ్చాల వరకు కూడా మీరు ఇంటి దగ్గర చదువుకుంటే ఎలాగా రాకడ ద్వారా, రెండవ రాకడ ద్వారా మన మధ్య ఆయన నమ్ముతున్న దేవాది దేవుడిగా ఉన్నామని గుర్తు చేస్తున్నాడు. మరి ఎంత గొప్ప శక్తివంతుడైన దేవుడు! ఆది కాలంలో చెప్పబడిన ఆ దేవాది దేవుడే, మనల్ని సృష్టించిన శక్తివంతమైన దేవాది దేవుడే ఈరోజు మళ్ళా రెండవ రాకడగా యేసుక్రీస్తు వారిగానే రాబోతున్నాడు. అంటే ఆదియు అంతం కూడా అయిన దేవాది దేవుడు ఆయనే కనుక రెండవ రాకడ ఆయనే రాబోతున్నాడు. ఎందుకని మన నీతో సహవాసం చేసిన వాడు, నీతో చిరిమి చేసిన వాడు, నీతో ఎంతగా ప్రేమ చూపించిన దేవుడు. ఇక ఆయన వస్తున్నాడంటే భయం ఎందుకు? ధైర్యంగా ఉండాలి కదా. ధైర్యంగా అర్థం ఏంటి? నేను పాప పనులు చేసుకుంటూ, తప్పు మార్గం ఉంటూ, ఆధ్యాత్మిక చేసుకుంటూ, అయ్యా నా దేవుడే కదా యేసుక్రీస్తు వారు, నాకు తెలిసిన వాడే కదా, ఆయన వస్తే ఆయనతో నేను కూడా వెళ్తాను అనుకుంటున్నావా? కాదు దేవుడా, నువ్వు పాప జీవితంలో ఉన్నట్లయితే ఆ దేవుడు రెండవ రాకడగా వస్తున్నప్పుడు నీకు కనపడదు. మనం చూడలేవు. ఆయన వెళ్ళిపోతాడు, తలుపు మూయబడుతుంది. నీ పరిస్థితి చెప్పడు. మళ్ళా నువ్వు పరిశుద్ధంగా చేసుకునే సమయము ఇక లేదు. మళ్ళా శుద్ధి చేసుకోవాలని ఎంత ప్రయత్నం చేసి మోకరిని కన్నీటితో ప్రార్థన చేసుకొని పరిశుద్ధ పరిస్థితుల్లో పడుకుని అయిన తర్వాత తలుపు తిరువంటే తలుపు మూయబడింది. ఇక లేదు అవకాశం లేదు. ప్రేమలా ఈరోజు నేను ఆలోచన చేసుకొని మా రెండవ రాకడ ఏం చేయాలి? నిరీక్షించాలి. అబద్ధ ప్రవక్తల మాటలు నమ్మకుండా మంచి గృహనిర్వాహకుని వలె వెడుకుగా ఉండాలి. ఎవరంటే వారు వచ్చి నిన్ను అటు ఇటు లాగుతుండగా నువ్వు వెళ్ళిపోతున్నావు ప్రేమరా. అంటే విశ్వాసం నీలో సన్నగిల్లింప చేయడానికి అపవాదం చేసే కుటుంబ అలా చెప్తున్నాను. ఎందుకంటే దేవుని వాక్యమే ఖచ్చితమైన వాక్యం. ఎవరో నేను చెప్పిన మాట నమ్మొద్దు. అమ్మా నేను చెప్పిన మాట కాదు, దేవుడి వాక్యంలోనే ఏం చేస్తుంది, నేనే క్రీస్తుని చెప్పి నేను అటు ఇటు లాగుతున్నాను కదా. వారి ప్రాబల్యాలు పెంచుకోవడానికి, వారి గొప్పతనాలు పెంచుకోవడానికి మనుషులు చేసే తత్వాలు అది అపవాది వాగ్దానం అనిపిస్తుంది. కాబట్టి ఎవరు కూడా నమ్మొద్దు. ఫస్ట్ నుంచి కూడా విశ్వాసంలో, దేవుళ్ళో, సంఘంలో ఐక్యతగా మీరు సంఘంలో ఉండి ఈ రోజు నువ్వు పక్కకు పోయావేంటి? మా ఎందుకు ఎవరో మాటలు ఎందుకు కొడుతున్నావు? ఇంతవరకు కూడా నువ్వు దీవించబడ్డ స్థితిలో ఉన్నావు, కానీ మాయమాటల ద్వారా ఇప్పుడు దాకా నేను దీవించలేదు అని భ్రమ పెట్టి నిన్ను ఆకర్షిస్తున్నారు వారు. ఈరోజు నువ్వు ఆలోచన చేసుకొని ఇప్పుడైనా కానీ ప్రభు వచ్చిన దినమున తీర్పు జరుగుతుందని గుర్తు చేస్తున్నాడు. క్రీస్తు రాకడ ముందు హింసల చెలరేటాన్ని గుర్తు చేస్తున్నాడు. మళ్ళా నోవాహు దినాలు లోతు దినాలుగా ఉన్నట్లయితే దేవుని తీర్పు ఉంటుందని ఖచ్చితంగా చెబుతున్నాడు. క్రీస్తు రాకడ సమీపంగా ఉందని గుర్తికి సిద్ధపడాలని గుర్తు చేస్తున్నాడు. లోతు దినాలు, నోవాహు దినాలు మళ్ళా ఉన్నాయా లేవా? మా క్రూరంగా మనుషులు చంపుతున్నారు కదా, వ్యభిచారాలు భయంకరంగా జరుగుతున్నాయి చూశారు కదా. మా ఎలాంటి స్థితిలో ఈరోజు ఉన్నాం? నోవాహు దినాల్లో, లోతు దినాలు కూడా అలాగే ఉన్నాయి. ఈరోజు లేవా? చూడ ఒకసారి ఆలోచన చేసుకుంటే ఇవన్నీ కూడా ఈరోజు ఉన్నాయి అని అనుకున్నా నీవు ఇప్పుడైనా భయపడాలి. మన హృదయాన్ని సిద్ధం చేసుకోవాలి. అయ్యో ఈ రోజు వచ్చాయంటే దేవుడు ఉగ్రత చూపిస్తాడు కదా. ఆనాడు ఉగ్రత చూపించాడు కాబట్టి అగ్నికందకాలు చూపించాడు, జల ప్రళయాన్ని నిర్వహించాడు. అంతకన్నా శక్తివంతుడు. మా జల ప్రళయాన్ని సృష్టించిన వాడు దేవుడు, అగ్నికందకాలు సృష్టించిన వాడు దేవుడు. అంతటి గొప్ప దేవుడే ఈ లోకానికి రాబోతున్నాడంటే ఆ ఉగ్రత తట్టుకోగలమా? తట్టుకోగలమా? ఈరోజైనా దేవుడిచ్చిన ఈ శరీరాన్ని, మా దేవుడిచ్చిన ఈ శక్తివంతమైన జీవితాన్ని పరిశుద్ధంగా మార్చుకునే బిడ్డలుగా ఈరోజు ఉన్నట్లయితే దేవాది దేవుడు వస్తున్నాడు. నిన్ను నన్ను మన రాజ్యంలో తీసుకెళ్ళి సంతోషం. రాజ్యం అంటే ఎక్కడ ఉంది? దేవుడు రాజ్యం ఎక్కడ చెప్పడం వల్ల మా ఎక్కడ ఉంది? మన మధ్యనే ఉంది. కాబట్టి మనందరం కూడా ఒకరి ఒకరు ప్రేమ చూపించుకుంటూ మా దేవుని బిడ్డలుగా, మా దేవుడిని సృష్టించిన దేవుడి కనుక నీ ఎలా ప్రేమ చూపించేవాడికి ఉండాలి, నా ఎలా నువ్వు ప్రేమ చూపించేవాడికి ఉండాలి. ఒకరి ఎలా ఒకరు ప్రేమతో, అనురాగాలతో, సమాధానంతో ముందుకు సాగాలి. అలా లేకుండా అపవాదం ఏం చేసింది? నీకు నాకు వైరం పెంచింది, అసూయ ద్వేషాలు పెంచింది, కక్షలు కార్పణ్యాలు పెంచింది. అసూయతో రగిలిపోతూ దేశంలో ఈ స్థితిలో మనం జీవిస్తున్నాం. కాబట్టి ఎప్పుడైనా కానీ ఆ
స్థితి నుంచి మనం దాటుకోవాలంటే ఏం చేయాలి? దేవుని ఎలా దాపు లాట జీవితాన్ని నువ్వు తీసివేసుకోవాలి. మా దేవుని ఎలా దాపులాట జీవితాన్ని తీసుకొచ్చి ఏం చేయాలి? దేవుని దగ్గర రావాలి. అదే ఉపవాస కూడిక. ఉపాధి దగ్గరగా వాసనగా నివసించుట. దేవుని ఎలా దాపులాట జీవితాన్ని తీసివేసుకొని ఆధ్యాత్మికంగా భయపడి దాటుకోవద్దు. ఆధ్యాత్మికంగా చేస్తూ నువ్వు భయపడుతున్నావేమో. రెండవది ఏంటి? ఆదియో అంతం నేనే అని ఆయన ఎంతో భరోసా చెబుతున్నాడు. దాచుకోవద్దు. మూడవది దేవుడు దాన్ని నీ మధ్యనే ఉంది కనుక భయపడి దాచుకోవద్దు. ప్రియవరా, కాబట్టి ఎప్పుడైనా కానీ దేవుని ఎలా దాగు చోటు జీవితాన్ని ఇక తీసివేసుకొని మా దేవుని దగ్గర ఉండే జీవితంతో ఆయనతో పెరుబంధం చేసుకొని ఆయన నీలో జన్మం చేసుకునే దానమే నవరాత్రి భోజన సంస్కారం. ఎందుకు తీసుకుంటున్నాం? ప్రతి నెల నవరాత్రి భోజనం ఎందుకు తీసుకుంటున్నాం? ఆయన శరీరాన్ని రక్తంగా, ఆయన శరీరాన్ని రొట్టెగా, ఆయన రక్తాన్ని పానముగా భుజించే గొప్ప సంస్కారం. ఎంతమంది తీసుకోవట్లేదు? వివాహాలప్పుడు బాప్తిస్మాలు ఇచ్చాం, నిర్ధారిస్తాం మన సంఘంలో. ఎందుకు ఈరోజు కూడా తీసుకోలేకపోతున్నారు? అంటే ఇప్పుడు మేము పాపం చేయాలి చేస్తున్నామని తీర్మానం చేసుకుంటామా? అందుకని ప్రభుత్వ సంస్కారం తీసుకోవట్లేదు. మా యేసుక్రీస్తు వాళ్ళకు రాకూడదని నివేదించడం చేసుకుంటున్నావా? దయచేసి ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ సంస్కారంలో పాల్గొనాలి. అది దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశం. మనందరూ కూడా దేవుని రాజ్యానికి చేర్చడానికి దేవుడు ఇచ్చిన అవకాశం. అలాంటి స్థితిని పొందుకోవాలని కోరుతూ మీకు మీ కుటుంబాలకు సదాకాలము దేవుడు తోడైనను గాక. ఆమేన్. సమస్త జ్ఞానాన్ని ఇచ్చిన దేవుని సమాధానం యేసుక్రీస్తు అన్న మీ హృదయములను మీ తలపులను కావలిండును గాక. ఆమేన్. దేవలోక స్తోత్రగానం దేవాది దేవునికి నిత్య గానము. దేవలోక స్తోత్రగానం దేవాది దేవునికి నిత్య గానము. దేవలోక స్తోత్రగానం దీనులకు సుజ్ఞానం గావించు వర్తమానం క్రైస్తవాళి కాలమానం. క్రిస్మస్ డే జై క్రిస్మస్ డే జై క్రిస్మస్ డే జై క్రిస్మస్ డే జై. దేవలోక స్తోత్రగానం దేవాది దేవునికి నిత్య గానము. భూమికి శాంతిగానం స్తోత్రము భూతి చేయ గానము. భూమికి శాంతిగానం పొందునే దేశజనం క్షేమం సమాధానం నిన్ను శిక్షకాలమా. క్రిస్మస్ డే జై క్రిస్మస్ డే జై క్రిస్మస్ డే జై క్రిస్మస్ డే జై. దేవలోక స్తోత్రగానం దేవాది దేవునికి నిత్య గానము. సర్వలోక రక్షణార్థం ఈ వార్త సాధించుట ప్రధానము. సర్వలోక రక్షణార్థం సాధించుట ప్రధానం. సర్వదేవ సన్నిధానం సర్వలోక కాలమా. క్రిస్మస్ జై జై క్రిస్మస్ జై జై క్రిస్మస్ జై జై. దేవలోక స్తోత్రగానం దేవాది దేవునికి నిత్య గానము. దేవలోక సంస్థానం మహోన్నత దేవుని మహిమ స్థానము. దేవలోక సంస్థానం దేవుని మహిమ స్థానం. భావన కీర్తి ప్రధానం భక్త సంఘకాలమానం. క్రిస్మస్ జై 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 క్రిస్మస్ జై జై క్రిస్మస్ జై జై. దేవలోక స్తోత్రగానం దేవాది దేవునికి నిత్య గానము. జగపుత్రాపధ్యానం నరాళి జగతి చేయు తీర్మానము. జగపుత్రాపధ్యానం జగతి చేయు తీర్మానం నెరవేర్చు సంధానం నీనా కాలమానము. క్రిస్మస్ జై జై క్రిస్మస్ జై జై